ఆ ఒక్క డెసిషన్ నా లైఫ్ని మార్చేసింది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వచ్చేసాం. ఇదిగో ఇదే నాన్న. ఇక్కడ బాగా డెవలప్ అయిద్దని తెలిసింది. నువ్వెలాగో ల్యాండ్ కొందాం అనుకుంటున్నావు కదా, ఇక్కడ తీసుకుంటే చాలా బాగుంటుంది నాన్న. ఇక్కడ తీసుకుంటే తర్వాత గేటెడ్ కమ్యూనిటీలు అవి కూడా వస్తాయి. చుట్టూ సరిగ్గా చూసావా? చుక్క వర్షం పడితే చెరువు అవుద్ది. ఇక్కడ డెవలప్ అయ్యే ఛాన్సే లేదు. నేను ఒక్క పైసా కూడా నాన్న నిజంగానే డెవలప్ అయింది నాన్న. నా మాట నాన్న. డెసిషన్లు నువ్వు నాకు చెప్పకు. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? చూస్తావు కదరా. ఎక్కడికో చెప్పు నాన్న. చెప్తాను కదరా, కూర్చో. చెప్పొచ్చు కదా, ఎక్కడికో చెప్పు నాన్న. నోరు మూసుకొని కూర్చో, తీసుకెళ్తున్నాగా. నేను నా ఫ్రెండ్స్ అందరం ఒక సొసైటీగా ఏర్పడి ఇక్కడ ఈ ల్యాండ్ కొంటున్నాం రా. ఇక్కడ ఇది బాగా డెవలప్ అవుద్ది. నానా కాదు నాన్న, నా మాట నువ్వు ప్లీజ్. ఇక్కడ వద్దు. నేను ఇక్కడే కొంటున్నాను. నా డెసిషనే ఫైనల్. మరి డెవలప్ అయిందారా? అయిందిరా. మా నాన్నకున్నప్పుడు ల్యాండ్, ఇప్పుడు చెరువైంది. చెరువా? ఎక్కడున్నావు? ఐఎమ్ హ్యావింగ్ న్యూ స్కాచ్ విత్ మై ఓల్డ్ బ్యాచ్. నేను రాను. టెల్ ఇన్ యూర్ డైరెక్షన్. నీ దిక్కున్న చోట చెప్పుకో. పెట్టి చాలాసేపు అయింది. తెలిసిపోయిందా? మరి నువ్వు చెప్పిన ల్యాండ్ అదేరా ఈ గేటెడ్ కమ్యూనిటీ. ఇదే ఈడు మొదలెట్టేశాడు. ఆ ఒక్క డెసిషన్ మా బాబునుంటే ఈ రోజు ఈ ఫ్లాట్ నాదయ్యి ఉండేది. మీకు పార్టీ రోజు నేను ఇచ్చేవాడిని. నా మాట ఇలా బాబు విన్నాడు. 2 ఫ్లాట్లు కొనేసాడు. ఈ లైఫ్ సెటిల్ అయిపోయింది. వీడు నా మీదకి వస్తాడు. అర్జెంట్గా సెటప్ వేరే ఫ్లాట్కి షిఫ్ట్ చేసుకుందాం. లొకేషన్ ఆగే. ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చో. కూర్చోమన్నానా? ముందు కళ్ళ చూడది. నేను లేకపోయింది ఫ్లాట్ కొనేవాళ్ళరా మీరు? షో సమ్ బ్లడీ గ్రాటిట్యూడ్. సారీ చెప్పా. ఈ మిడిల్ క్లాస్ బాబులు ఉన్నారే, కొడుకుల మాటలు అస్సలు వినరు. బయట వాళ్ళ మాటలు మాత్రం వింటారు. వాళ్ళు చెప్పిన ల్యాండ్లేమో చెరువులు అవుతాయి, మనం చెప్పిన ల్యాండ్లేమో ఇదిగో ఇలా గేటెడ్ కమ్యూనిటీలు అవుతాయి. అసలు మనలాంటి కొడుకులు లేకపోతే వాళ్ళ డాడీస్ కదన్న బేసిక్ గ్రాటిట్యూడ్ లేని వాళ్ళేరా ఈ మిడిల్ క్లాస్ డాడీస్ అంటే. బాబుకి నా ఉందిరా. మన లైఫ్లు సెటిల్ కావు. అరే రే, ఆడు తప్పేం లేదు. మన బ్యాడ్ టైం అంతే. సలాం కూడా లోపల పంపించాల్సినాడు, తిట్టు బయటకు పంపించేస్తున్నాడు. చూసావా? వదిలే. ఎందుకు సార్ రోజు వచ్చి మీ బాబులను అలా తిడతారు? రేయ్, మా బాబులు ఏం చేశారో తెలిస్తే నువ్వు తిడతావు. ఇక్కడ ఉండాల్సిన ఉంది కదా, మా బాబు ఉన్నాడే. ఏదైనా బాబులను తిట్టుకుంటే హ్యాపీనెస్ వేరు కదరా. మరే కదా. అరే ఒక్క నిమిషం రా ప్లీజ్. సారీయా భయ్యా, చాకోబార్ ఉందా? లేదు సార్. చూడు భయ్య, ఉందేమో. నిజంగా ఎందుకు అంత భయం? ఇంకోసారి చాకోబార్ తేలేదో చంపేస్తా. ఐ లవ్ యూ డాడీ. నీకు తెలియదురా, చాకోబార్ ఇంటికి తీసుకెళ్ళకపోతే పెద్ద వారే అయిపోద్ది. నా కొడుకు రాక్షసుడు రా. ఇక్కడ ట్రై చేద్దాం ఆవురా. భయ్యా, చాకోబార్ ఉందా? లేదు సార్. లేదా? మా అమ్మ వీళ్ళిద్దరని కొట్టి చంపేస్తారు. అక్కడ చూద్దాం పదరా. అక్కడ కూడా దొరకపోతే నేను అవుట్. థ్యాంక్ యూ భయ్యా. రేపు కూడా ఇక్కడ ఉండే. వీళ్ళకి టీవీ ఒకటి తక్కువ. రోజు ఇది ఒక అలవాటైపోయింది వీడికి. నీ గారాపం వల్లే వాడు ఇలా తయారయ్యాడు. ముగ్గురు ఎగేసుకుంటూ వాడిని సపోర్ట్ చేస్తారు కదా. ఈ రోజు మాత్రం తలుపు తీయను. బెల్ట్ ఏదే? నా బెల్ట్ ఏది? అక్కడుంది. నవ్వుతున్నావా? నేనంటే భయం లేదా? మా ఆయన చూసుకుంటాడు. ఏంటి ఆయన చూసుకునేది? నువ్వు ముందు రూమ్లోకి వెళ్ళు. ఈ రోజు నేను మీ ఆయన కొడుతుంటే నువ్వు చూసి తట్టుకోలేవు. ఎవరిని? ఎవర్నా? నా మొగుణ్ణి, నీ కొడుకుని. చీచి, నా కొడుకుని, నీ మొగుణ్ణి. దిగుతావా? నిజంగానే మావయ్య గారు కొట్టేస్తారా? ముందు నువ్వు లోపలికెళ్ళు. వెళ్ళు. బెడ్రూమ్ వరకు దింపనా? వద్దులేరా, ఇక్కడ దాకా దింపేగా నేను వెళ్తానులే. ఏదేమైనా సరే ఈ రోజు నా డెసిషన్ ఫైనల్. వీడు ఓవర్ యాక్షన్.
ఒక్క నిమిషం నీతో మళ్ళీ మాట్లాడతా. ఒరే, ఇవాళ మీ ఇంట్లో వార తప్పదు. పిచ్చోడా, చాకోబార్ ఆల్రెడీ కొన్నాను రా. ఒకసారి జేబు చూసుకో. ఐ లవ్ యూ డాడీ. బాగా జాగ్రత్తగా వెళ్ళరా. గుడ్ నైట్. ఏంటి అరుస్తున్నావు? తిన్నావా? ఎంత తిన్నాడు? తాళి కట్టిన శత్రువే నువ్వు. నా డెసిషన్ ఫైనల్. నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు. నీ డెసిషన్లకు అంత సీన్ లేదులే కానీ తిన్నావు కదా, వెళ్ళి పడుకో. నా డెసిషన్కి ఏంట్రా తక్కువ? అవునా? ఒకసారి బయటికి రా. పదా ఉందా రా. అటు చూడు. ఏముందిరా అక్కడ? ఏముంది? ఒక్క నిమిషం. అరే ఒకసారి లైట్ ఆన్ చేయరా. ఇప్పుడు చూడు. నీ డెసిషన్లు ఎలా ఉంటాయి తెలుసా? అక్కడ ఉండాల్సిన వాళ్ళం ఇక్కడ ఉన్నాం. మీరెప్పుడు వచ్చారు? జరగండి జరగండి. రానివ్వనన్నావు, బెల్టేదన్నావు, కొడతానన్నావు. అంటాం కొడుకు కాబట్టి ఏవో 4 మాటలు అంటాం. అంటే ఏమిరా పడ్డావు అంటే అదొక పల్టీలే అన్నాడంట. ఎవడో నా కొడుకు. ముగ్గురు ఒకటి అయిపోతారు వాడి విషయంలో. ఎన్నిసార్లు చూస్తావు అదే పాట? ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. నాకు ఆ పాట ఎంత ఇష్టమో ఆ ఊరు అంత ఇష్టం. భలే చూపించారబ్బా. అది ఊరు కాదు, ఊటీ. ఏదో ఒకటి. నన్ను ఇక్కడికి తీసుకెళ్తావా? ఇంకో జాబ్ కొట్టని ఖచ్చితంగా తీసుకెళ్తా. న్యాయం చూసుకుంటాడు. అబ్బో, అవునమ్మా, పెళ్ళై 2 ఏళ్ళు అవుతుంది కదా, ఇంకా పిల్లల్నేం అనుకోవట్లేదా? నువ్వు కంటావేంటే? చిచ్చి, నేనెందుకంటానమ్మా? మరి నీకెందుకే? పిల్లల సంగతి మా ఆయన చూసుకుంటాడు. నువ్వు వచ్చిన పని చూసుకో. ఓయమ్మో, మొగుని బాగానే వెనకేసుకొస్తున్నారే. బామ్మ, వాడు రెడీ అవ్వగానే చెప్పు. ఏమా రెడీ అవుతున్నాడు. ఓకే. ఎరా ఇడ్లీ తింటావా? వద్దు దోశ? వద్దు. కొన్ని కాఫీ? వద్దని చెప్పానుగా. ఇప్పుడు ఎన్ని వస్తున్నా ఫుడ్ బట్టి చెప్పేసి పొద్దున అవునరా, చచ్చేదాకా కొట్టాలి, పిత్తేదాకా పెట్టాలి. పిట్టేదాకా పెట్టాలి, వాసన వచ్చేదాకా పీల్చాలి, నేను చచ్చాక కాల్చాలి. ఈ చెత్త సామర్థ్యం తక్కువ లేదు. ఏమా అదే రోజు వస్తాడా? ఈలోపు నేను పోయేలా ఉన్నాను. ఇటు రాదు. పనుంది. కూర్చో. ఇక్కడే ఉంది. ఆగే ఆగే, ఒక్క నిమిషం కూర్చో ప్లీజ్. అబ్బా. ఓకే, బట్ ప్యాన్. ఓయ్, అడ్డంకి తాలిబుట్టు ఎందుకు తీసేయచ్చు కదా. సో ఉంచుకో. ఎక్కడ కలిశారా మీరు? గుడ్ క్వశ్చన్. ఓ పవిత్రమైన బార్లో. బార్లోనా? నీ వయసుకి వాడితో ఫ్రెండ్షిప్ ఏంట్రా? ఇంతకంటే వయసు గ్యాప్ ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోక దిక్కులేదు, ఫ్రెండ్షిప్ చేస్తేనే ప్రాబ్లం వచ్చిందా? అయినా కరోనా అప్పుడు ఎలా మిస్ అయ్యేది? ముక్కు మీద కోపం ఎదవకి. పాపం మీ ఆవిడ ఎలా కాపురం చేస్తుందో ఏమో. దానికి ముక్కుతో పని లేదులే. దరిద్రుడా. పెళ్ళయ్యాక కూడా రెడీ కూడా ఏంట్రా? ఏదో ఒకటి పూసుకొని బయటకు వచ్చావచ్చుగా. అత్తయ్య, ఒకసారి లోపలికి రండి. ఆ పిలుపుకి ఎలాగో పోయేలేవు, కనీసం లోపల పిలుపు కానీ వెళ్ళు. నేను లోపలికే వెళ్తా. మళ్ళీ మిస్ అయింది. అసలుదేది. అమ్మో, వచ్చి 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 వచ్చి. రే ఆగరా, ఇట్రా. ఎందుకు ఆగేది? నేనిచ్చి ఫైల్ ఇవ్వు. దా వచ్చి 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 వచ్చి. రే ఆగ. రైట్. ఏంటే? ప్రసాదం రా.
తింటున్నావే? ఎప్పట్లానే పిల్లలు పుట్టాలని మొక్కున్నావా? తినొచ్చు, ఆగు. నీకు ఉద్యోగం రావాలని మొక్కున్నాన్రా. నేను నమ్మను. దేవుడి మీద ఒట్టేసి చెప్పు. దేవుడి మీదొట్టు. తిను. బాయ్. లేట్ అంటారా లాయరు? అదా ఏం లేట్. టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏముంటుంది సార్ నా గురించి చెప్పుకోవడానికి? నేనేం చెప్పినా వినను మా బాబు. నేనేం చేసినా సపోర్ట్ చేసే మా నాయనమ్మ. బయట ఎంత తిరిగినా, ఎంత లేట్ అయినా ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలనిపించే నా పిల్లం. హలో, ఇంగ్లీష్ అబ్బాయి లేదండి, మేమందరం తెలుగులోనే మాట్లాడుకుంటాం. ఇదిగో ఈ ఎక్స్ట్రాలే వద్దనేది. ఇది ఇంటర్వ్యూ, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. మీ ప్రోడక్ట్ ఏంటి సార్? వాషింగ్ మిషన్. నేను డీల్ చేయాల్సింది ఎవరితో? నాలాంటి కామన్ పీపుల్తో. వాళ్ళకి మీరు మాట్లాడమని ఇంగ్లీష్ అర్థం అవుద్దా, నేను మాట్లాడి తెలుగు అర్థం అవుద్దా? తెలివి ఉంది. ఇంకో క్వశ్చన్ ఉంది, అడగండి. అందరూ సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేస్తుంటే నువ్వెందుకు ఈ జాబ్కే ట్రై చేస్తున్నావు? అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తే ఈ ఉద్యోగం ఎవడు చేస్తాడు? నచ్చావయ్యా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు మ్యాజిక్ వాష్. ఏరా, ఇంటర్వ్యూ ఏమైంది? సెలెక్ట్ అయిపోయానమ్మా. ప్రసాదం తిన్నాడు కదే, అందుకే వచ్చింది. ఈ బాగుందా? ప్రసాదం వల్ల నేను రాలా, ఈ ప్రసాద్ గారి టాలెంట్ వల్ల వచ్చింది. కాదురా, ప్రసాదం వల్లే వచ్చింది. నా కోపం తెప్పించి మాకు ప్రసాదం వల్ల ఎందుకు వస్తుంది? నాన్న, వెళ్ళిన పని ఏమైంది? మ్యాజిక్ వాష్ అని వాషింగ్ మెషిన్ కంపెనీ నాన్న. సేల్స్ కమ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ గా జాబ్ వచ్చింది. ఏ కంపెనీ అన్నావు? మ్యాజిక్ వాష్. మ్యాజిక్ వాషా? ఆ కంపెనీ అంత మంచిది కాదురా, వేరే జాబ్ చూసుకో. నాన్నగారు ఆ, ఒకసారి బయటికి రండి. ఏంట్రా? ఒకసారి బయటికి పదండి నాన్నగారు. ఒక్కసారి అటు చూడు. డిసిషన్లో నువ్వు నాకు చెప్పకు. అక్కడ ఉండాల్సిన ఇక్కడ తీసుకొచ్చి పెట్టావు. ఈ ఒక్క విషయంలో దొరికిపోయా వీడికి. ఏంటి? సలహాలు ఇవ్వటానికి వెళ్ళి కలహాలు కొని తెచ్చుకున్నాడంట. ఎవరు? నీ మొగుడు. ఎవరు అని అడగాల? 30,000 శాలరీ, ఇంటి ఖర్చులన్నీ పోను నెలకి 8,000 మిగులుతాయి. అంటే సంవత్సరానికి 80,000కి పైనే. నేను ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్తా. ట్రైన్ జర్నీ చాలా బాగుంటుందంట. వెళ్ళేటప్పుడు ఏసీలో వెళ్దాం, వచ్చేటప్పుడు ఫ్లైట్లో వద్దాం. అమ్మో, ఫ్లైట్ అంటే ఎక్కువ అయిపోతుందేమో. నీ మొహం, మన కోసమే కదే. 150 పెండింగ్ లో ఉన్నాయి, 30 ఓపెన్ లో ఉన్నాయి, 63 ప్రాసెస్ లో ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు క్లియర్ చేస్తారు? ఏంటి కోపంగా ఉన్నట్టున్నారు సార్? వాషింగ్ మిషన్ రిపేర్ గురించి ఫోన్ చేశారు. 30,000 తగలేసుకున్నాను. కొని 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే రిపేర్కి వచ్చేసింది. ఒక్కసారి నన్ను చూడనివ్వండి సార్. వెళ్ళి చూడు. ఇదిగో, ఇంకోసారి రిపేర్కి వచ్చిందనుకో, ముందు బట్టలు ఉతికిస్తా, ఆ తర్వాతే రిపేర్ చేయిస్తా. ఓకే సార్. సార్ ఒకసారి చెక్ చేసుకోండి సార్. గుర్తుందిగా? ఇంకోసారి రిపేర్ వచ్చిందంటే ముందు వాషింగ్, తర్వాతే మిషన్. ఓకే సార్. వెళ్ళొస్తానండి. చెప్పరా. బిజీయా? చాలా బిజీ ఉన్నాను, అస్సలు డిస్టర్బ్ చేయకు. నాకు కూడా మొహం ఇలా పెట్టడం వచ్చని చెప్పడానికి పిలిచావా? అది కాదురా, పొద్దునుండి 12 స్కూల్ తిరిగి క్యూలో నిల్చో అప్లికేషన్ కొనుక్కొని సబ్మిట్ చేసి వచ్చరికి ఒళ్ళు హూరం అయిపోయింది. మరేమైంది? అడ్మిషన్ వచ్చిందా? 1,00,000 అడిగారా, కడతా అని చెప్పాను, అయినా సీట్ గ్యారంటీ లేదంట. అంత కష్టం ఏంట్రా స్కూల్ అడ్మిషన్ దొరకటం? స్కూల్లో అడ్మిషన్ దొరకడం కంటే ఎమ్మెల్యే టికెట్ దొరకడం ఈజీ తెలుసా? బో, ఏం చేస్తున్నావు? ఐఎమ్ హ్యావింగ్ మూడ్ వైజర్ విత్ మై అడ్వైజర్. ఏరా, మిస్ అవుతున్నావా? నాకు రావడానికి కొంచెం లేట్ అవుద్ది, నువ్వు మాత్రం మేల్కొని ఉండే, మర్చిపోకు. పాపం లేట్ అయితే పడుకోమనొచ్చు కదరా. వెళ్ళాలి కదరా, ఇలా చెప్తే కానీ పడుకోరు.
నా సంగతి వదిలే, నీ సంగతి ఏంటి? మ్యాజిక్ వర్కౌట్ అయిందా మిస్టర్ మ్యాజిక్ వాష్? కస్టమర్లు పిచ్చ తిట్లు తిడుతున్నారా. మా బాస్ కూడా మొత్తం తిట్టేసి లాస్ట్లో మ్యాజిక్ వాష్ అంటాడు. నీ కష్టాలు పగవాడి కూడా రాకూడదురా. చెయ్యి, ఓ 10,000 ఉంటిస్తావా? నీ ముక్కేదో ముందే చెప్పవచ్చుగా. జీపే ఇప్పుడన్నా మొహంలో పెట్టు. ఇంకా థ్యాంక్ యూ. అమ్మో 10 అయింది, నేను ఇంటికి వెళ్ళాలి. బిర్యానీ ఆర్డర్ చేశారా? తినేసి వెళ్దాం. పార్సిల్ చేయించుకుని వెళ్తా, కలిసి తింటాం. అది వెయిట్ చేస్తాను. బోరింగ్. పోరా. ఏంటలా ఉన్నావు? డైలీ అడ్రస్లు అడిగి మరీ కస్టమర్లతో తిట్టించుకోవడానికి వెళ్తున్నట్టు ఉంది. ఏం చేస్తాం, మనకు శాలరీలు కావాలి. అందరూ ఫోన్ చేశారా? చేశారు. అది తిన్నాం. నీ తలకాయ తినవే. ఏదో అడగాలనుకుంటున్నావుగా, చెప్పు. ఏం లేదు. పర్లేదు చెప్పవే. నాకు జిలేబీ తినాలనుంది. పొద్దు నుంచి బాగా అలసిపోవచ్చుంటావని. దానికా? నీ తలకాయ తెస్తా. భయ్యా జిలేబీ ఉందా? ఇప్పుడే అయిపోయింది సార్. అరే ఆపరా. భయ్యా జిలేబీ ఉందా? లేదు సార్. రేయ్, రేపు 2 కిలోలు కొనిస్తానరా. వెళ్ళిపోదాం పదరా. అరే ఇంకొక చోట ట్రై చేద్దాం ప్లీజ్ రా. ఇప్పటికే చాలా తిరిగా. ఇంకొక చోట రా. సరే, ఇప్పటికే 4 షాపులు తిరిగా, ఇదే లాస్ట్. నీకు దండం పెడతానరా. అన్నా జిలేబీ ఉందా? లేదు సార్, అయిపోయింది. ఇప్పుడే అతను తీసుకున్నారు. రేపు 2 కిలోలు కొనిస్తా అని చెప్పాను కదా. 11:30 అయింది, పద. ఒక్క నిమిషం సార్. చెప్పండి. నాకు ఆ జిలేబీ కావాలి సార్. ఏం లేదు, నా భార్యకి అదంటే చాలా ఇష్టం సార్, అందుకే అడుగుతున్నాను. సరే తీసుకోండి. చాలా థ్యాంక్స్ సార్. అయ్యో ఉంచండి వద్దమ్మా, సార్. వద్దు. అయ్యో పర్లేదు, తీసుకుని ఉంచండి సార్. థ్యాంక్ యూ సార్. అలా ఎలా అడిగేసావు సిగ్గు లేకుండా? నా పిల్లం కోసం అడగడానికి నాకెందుకురా సిగ్గు? ఎక్కువ ఒక్కసారి ఆగరా సార్. ఒక్క నిమిషం అన్న, ఒక కవరవ్వా సార్. మీరు కూడా నాకులాగే ఎవరు ఇష్టమైన వాళ్ళ కోసం తీసుకెళ్తుంటారు కదా. అవునమ్మా. దానికి చాలు, హ్యాపీగా తిని పడుకుంటుంది. థ్యాంక్ యూ సార్. డబ్బులు తీసుకో. సార్ సార్ వద్దు సార్, ఉంచండి. తీసుకోమ్మా. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. నాకేం వద్దు. ఎందాక వద్దన్నావు? నేనెంత కోపంలో ఉన్నా, ఎంత చిరాకులో ఉన్నా, నిర్మోహమాటంగా నీకేం కావాలన్నా నన్ను అడుగు, సరేనా? అయినా నా దగ్గర మొహమాటం ఏంటి నీకు? నేను తిన్నా. తిను. ఈరోజు ఎంతమంది కస్టమర్లతో తిట్టించుకోవాలో ఏంటో. ఒరే ఒక్క నిమిషం చేయి పట్టు. ఏం మొక్కున్నావు? నువ్వే తిను. చూడరా నెత్తిని పెట్టుకున్నావుగా. అవును, నాకు డౌట్. మీ కాలంలో సిగ్గు ఎగ్గు లేకుండా 10 మందిని ఎలా కనేసేవాళ్ళే? మాకు వేరే పని ఉండేది కాదులే. హచ్చి, అలా సిగ్గు లేకుండా మాట్లాడికే. పిల్లలతో మాట్లాడే పద్ధతేనా అది? దీనికి సిగ్గు ఎందుకురా? హచ్చి లేగా అన్న 2 టీ. ఏంటి సంగతి? మ్యాజిక్ వర్కౌట్ అవుతుందా మిస్టర్ మ్యాజిక్ వాష్? సార్ అడ్రస్ ఎక్కడ సార్?
ఓకే సార్. ఏంట్రా పిచ్చోడా? క్లియర్ కనబడుతుందిరా. క్లియర్ కనిపిస్తుందా? ఏమైంది? మీ బాస్ కొట్టాడా? లేదురా. మీ ఆవిడ కొట్టిందా? అది అక్కడ కొట్టదు. మరి ఏమైంది? ఇంటికి చాకోబార్ తీసుకెళ్ళలేదని పెద్దోడు. మరి ఇదేమైంది? తమ్ముడు పిల్లలు లేరుగా, ఇలానే నవ్వుతావు. నీకు తెలియట్లేదు నువ్వు ఎంత లక్కీయో. నాకు పిల్లలు వద్దు కూడా. మనకున్న సంపాదనే అంతంత మాత్రం. నేను ఒకవేళ తండ్రిని అయితే నా పిల్లని సిటీలో ఉన్న బెస్ట్ హాస్పిటల్లో చూపించాలి. నా పిల్లల్ని బెస్ట్ స్కూల్లో చదివించాలి. బెస్ట్ కాలేజీలో చదివించాలి. వాళ్ళకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలి. అది ఎలాగో ఇవ్వాలని నాకు తెలుసు. బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకూడదా? అందుకే పిల్లల్ని వద్దనుకున్నా. ఏ ప్లానింగ్ అయినా ఓకే, ఫ్యామిలీ ప్లానింగ్ అంత ఈజీ కాదు. అయినా ఏం చెప్పి ఒప్పించావురా నీ పిల్లాన్ని? నా పిల్లం ఎవరనేది ఎవరికైనా తెలియచ్చు, కానీ నా పిల్లం ఏంటి అని నాకు మాత్రమే తెలియాలి. చెప్పను. సార్, మన దగ్గర 70,000 దాకా ఉన్నాయి. సర్దుకుంటే 5-6 నెలలు సరిపోతాయి. ఊటీ తర్వాత చూద్దాంలే. అసలు పనిచేసే ఉద్దేశం ఉందో లేదా నీకు? నీలాంటి వాళ్ళు నా నెత్తిని పెట్టుకున్నాను చూడు. సార్, పాట ఆర్డర్ పెట్టాను సార్. వచ్చిన వెంటనే డెలివరీ చేసేస్తాను. ఎరా, మీ వాడికి అడ్మిషన్ రాలేదా? ఈ అడ్మిషన్లకి ఐఎమ్ హ్యావింగ్ జిఎఫ్ విత్ మై బిఎఫ్. బిఎఫ్ అంటే బెస్ట్ ఫ్రెండే. పడగ. అడ్మిషన్ వచ్చింది కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా. హ్యాపీగానే ఉందాం అనుకున్నాను రా, కానీ ఇంటికి వెళ్ళగానే చిన్నోడు పెద్దోడు స్కూల్ బ్యాగ్ పట్టుకొని, నాన్న నేను కూడా స్కూల్కి పోతాను నాన్న, స్కూల్కి ఉచ్చ పడుతుందిరా బాబు. ఒక్కరితోటి ఆపాల్సిందిరా, తప్పు చేశాను. అరే, నువ్వు ఎప్పుడు పిల్లల మీద కంప్లైంట్లు ఇస్తావు. నీకు నీ వైఫ్కి అసలు లైఫ్ ఉందా? మాట్లాడవేంట్రా? నిన్నే అప్పుడెప్పుడో చిన్నప్పుడు పెళ్ళైన కొత్తలో ఫస్ట్ నైట్ జరిగిందిరా. పట్టమని ఫస్ట్ వాడు పుట్టాడు. ఇంకేముంది, ఈ చేతికి మూతి, ఈ చేతికి ముడ్డి యాడై ఇవి కడగడంతోనే 2 ఏళ్ళు అయిపోయారా. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఒకసారి జరిగిందిరా. ఆ తర్వాత రెండోడు పుట్టాడు. 2 మూతులు 2 బుట్లు కడగడంలోనే నీ అమ్మ నా బుట్టి కడుక్కోవడానికి టైం లేకుండా పోయింది. అదృష్టవంతుడిరా, నీకు ఆ టెన్షన్ లేదు. సరే గాని ఈ సంగతి ఏంట్రా? బ్లషింగా? కానీ నాకు ఇప్పటికి వండర్ అనిపిస్తుందిరా. పిల్లలు వద్దని చెప్పి పెళ్ళానికి ఏం చెప్పి మేనేజ్ చేసావురా? నువ్వు చెప్పావు పర్సనల్, కానీ నేను చెప్పాలి పబ్లిక్. వెళ్తాను రా మార్నింగ్. సార్, బ్యాగ్ ఏదిరా? మా మేనేజర్ గడి మొహాన్ని కొట్టేసి వచ్చా. ఏ రిజైన్ చేసేసారా? ఏమైందిరా? బయటికి వెళ్తే కస్టమర్లు తిడుతున్నారు, ఆఫీస్లో మా మేనేజర్ గాడు. మేనేజర్లు తిట్టడం ఓకే, అలా పుట్టుకే అంత కస్టమర్లు ఎందుకు తిడుతున్నారా? అరే, మనం 20 రూపాయలు పెట్టి ప్లేట్ ఇడ్లీ కొని అది బాగోపోతే డబ్బులు ఇచ్చామనో ప్లేట్ మార్చమని అడుగుతాం కదా. మరి వాళ్ళు 30-40 వేలు పెట్టి వాషింగ్ మిషన్ కొని అది పని చేయకపోతే అడగరేంటి? అందులో మన వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఏమైనా ఇస్తారు, మురిగ్గా ఉన్న చొక్కాలు తీసుకెళ్లి ముంచితే మంచులాగా తేలుతాయి, తెల్లగా తలతల్లాడితే అంటారు. అవన్నీ అవుతాయా పెడతాయా? ఆఫ్ కోర్స్ నిజమే అనుకో. అవన్నీ భరించి ఆఫీస్కి వస్తే టార్గెట్ ఇంకా రీచ్ అవ్వలేదంటారు మా మేనేజర్ గారు నస. కస్టమర్లు కళ్ళకు కూడా వస్తున్నారు రా బాబు. ఏ జాబ్ అయినా ఓకే కానీ రా, మళ్ళీ సేల్స్ సర్వీస్లో మాత్రం చేయకూడదురా. అందుకే రిజైన్ చేసా.
మరి శాలరీ? ఏంటి అలా ఉన్నావు? ఒరేయ్, ఓ నెల రోజులు మీరేటన్నా వెళ్ళండిరా. ఎందుకు? నేను దగ్గరుండి వాళ్ళకి పిల్లలు పుట్టేలా చేయటానికి. వచ్చిన తల్లి, దగ్గరుండి చేయించడానికి అది హోమం కాదే. వాళ్ళిద్దరూ పిల్లల్ని కనడానికి మేమిద్దరం ఏమడ్డాం? నువ్వు మొహం అలా బెట్టకే. రేయ్, నేను ఒక డెసిషన్ తీసుకున్నా. నేను లైట్ తీసుకున్నాను. రేయ్, నిన్నే నీతో మాట్లాడాలి, రా కూర్చో. ఏంటి? నీకు పెళ్ళై 3 సంవత్సరాలు అవుతోంది, ఎందుకురా పిల్లల్ని కనట్లేదు? నీకు పెళ్ళై 30 ఏళ్ళు అవుతుంది, అంత కావాలంటే నువ్వుగాను. ఇదిగో ఇదే వద్దంది. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? పిల్లలంటే పారిపోతావు. నేను ఇద్దరిని కనలేదా, పెంచలేదా? మీ అక్క గ్రాండ్గా పెళ్లి చేశాను, గ్రాండ్గా పైసా కూడా కాంప్రమైజ్ కాకుండా ఇద్దరిని చదివించాను. ఏం తక్కువ చేశానురా మీకు? ఏంటా చూపేంటి? నా చదువుకు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? నువ్వు ఆలోచించి అంత పెద్ద నెంబర్ ఏం కాదులే. అటు ఇటుగా రౌండ్ ఫిగర్ 25,000 పెట్టుంటావు. అయితే మాత్రం పెట్టలేదా? దా బండి పదా పోనీ. ఏంటి ఇంత పెద్ద హోటల్ తీసుకొచ్చి పార్టీ ఇస్తే వదిలేస్తాను అనుకుంటున్నావా? నాకు జవాబు చెప్పి తీరాల్సిందే. ఆగు, ఇది హోటల్ కాదు, హాస్పిటల్. హాస్పిటల్? పద. ఏరా, ఇది నిజంగా హాస్పిటలేనా? ఏమండి? ఎస్ సార్, చెప్పండి. మా ఆవిడ ప్రెగ్నెంట్. ఇక్కడ ప్రెగ్నెంటా? చెప్పలేదారా? దానికోసమే ఇన్నాళ్ళు ఎదురు చూస్తుంది. నువ్వు సైలెంట్గా ఉండి ఇక్కడ ఏం జరిగిందో చూడు. డెలివరీ ప్యాకేజ్ ఎంత ఉన్నాయో ఒకసారి చెప్తారా? ఒక్క నిమిషం. ప్యాకేజ్ ఎంత ఉంటుంది? ఇస్తున్నారా? ఆగు. పేషెంట్ రూమ్కే 1,80,000 అంట. మొత్తం కలిపి 6.5 లక్షలు. 6.5 లక్షలా? మరి బండి నువ్వు వెళ్తుండు, నేను వస్తా. అలాగే. ఇదిగో అమ్మాయి, పిల్లలకి చదువు ఇది ఏం వద్దు, కాన్పు చేస్తే చాలు. అవన్నీ మాకేం సంబంధం సార్, డెలివరీ సంగతి ఒక్కటే చెప్తున్నా. ఓహో, చూసిందా లేదా బండెక్కు? వామ్మో, ఇది చాలా కాస్ట్లీ హాస్పిటల్ రా. మామూలు హాస్పిటల్కి వెళదాం పద. బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకూడదు నాన్న. సిటీలో బెస్ట్ హాస్పిటల్ ఇదే. నేను ఒకవేళ తండ్రిని అయితే నా పిల్లని ఇక్కడే చూపిస్తా. కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నువ్వు చెప్పిన హాస్పిటల్కి కూడా వెళ్దా బండి. ఇదే నువ్వు చెప్పిన మామూలు హాస్పిటల్. అడుగు. నువ్వే అడుగు. అడుగు. ఎంత? డెలివరీ ఖర్చు ఎంత అని. 3 లక్షలు సార్. 3 లక్షలా? అమ్మా, మీరైనా చదువుతో పాటు. చదువుతో మాకేం సంబంధం అండి? మేము చెప్పేది డెలివరీ ఖర్చులే. పోస్ట్ డెలివరీ ఖర్చులు వేరు. నానా, పోస్ట్ డెలివరీ ఖర్చులు వేరే అంట. వినపడిందా? మరి వద్దామా? బండెక్కు. ఇదేంటి స్కూలా? ప్రీ స్కూల్. ఫ్రీ స్కూలా? ఫ్రీ స్కూల్ కాదు, ప్రీ స్కూల్. అంటే 3 లక్షలు. అమ్మా, ఇక్కడ ఏం నేర్పిస్తారు? ఏం నేర్పించరు, ఆడిస్తారు, పడుకోబెడతారు. దానికి నాయనమ్మ ఉందిగా. బండి సిటీలో ఇదే బెస్ట్ స్కూల్. ఆగండి, లోపలికి ఎంట్రీ లేదు సార్. మరి వెల్కమ్ అని అంత పెద్ద బోర్డు పెట్టారు. సర్లే, ఫీజు ఎంత? అప్లికేషన్ 5,000. లక్కీ డ్రాలో సీట్ రాకపోతే ఒక్క పైసా వెనక్కి రాదు. ఒకవేళ సెలెక్ట్ అయినా డొనేషన్ కి 3 లక్షలు. సీటు వచ్చినా రాకపోయినా మాకు సంబంధం లేదు. ట్యూషన్ ఫీ 2.5 లక్షలు. ఏసీ బస్సు కావాలంటే 60,000. యూనిఫామ్ బుక్స్ కలిపి 25,000. ఎల్కేజీకి 3 లక్షలు. యూకేజీ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి సంవత్సరం 10% ఇంక్రీజ్. కట్టగలితే క్యాష్, లేకపోతే కిడ్నీలు. అర్థమవుతుందా? ఇంచుమించు 70 లక్షలు చెప్పాడు. దా బండెక్కు. సెక్యూరిటీ గారు, ఒక చిన్న విషయం. మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు? ఈ స్కూలే. మరంత ఫీజు? జాయిన్ చేశాకే సెక్యూరిటీని అయ్యాను. అంతకు ముందు నాకే 2 సెక్యూరిటీ ఉండేవాళ్ళు. టార్చర్లో టాప్ ఇంటర్మీడియట్ కాలేజ్.
మేము మనుషులు అనుకున్నారు చెప్పనుకున్నారా వీళ్ళు ఇలా ఉన్నారు. పౌల్ట్రీలో కోళ్ళు, జూలో జంతువులు, జైల్లో ఖైదీలు అంతే నాన్న. వాళ్ళనే ఇంటర్మీడియట్ విద్యార్థులు అంటారు. పోలీసులు క్రిమినల్స్ టార్చర్ చేస్తే 3rd డిగ్రీ అంటారు. లెక్చరర్స్ పిల్లలను టార్చర్ చేస్తే ఇంటర్మీడియట్ అంటారు. ఎంత? 5 లక్షలు. అందులోనే ఎంసెట్, ఐఐటి 3rd డిగ్రీ. నువ్వు పిల్లల్ని ఎందుకు వద్దన్నావో నాకు అర్థమైంది. ఇంటికి వెళ్దాం పద. అప్పుడేనా? ఇంకా చాలా ఉంది. దబండెక్కు. ఇదిగో, ఇది ఇంజనీరింగ్ కాలేజ్, అది మెడికల్ కాలేజ్. రేపు నాకు పుట్టబోయేవాడు ఇంజనీర్ అవుతాను అన్నాడు అనుకో నాన్న, నేను ఒక అంచనా చెప్పగలను. 1 కోటి. అగు, రేపు పుట్టబోయేవాడు పొరపాటున డాక్టర్ అవుతాను అన్నాడు అనుకో నాన్న, నేను లెక్క కూడా చెప్పలేను. అందుకే చెప్తా ఉంటా, ఈ ఖర్చులన్నీ మన వల్ల అవదాను. అమ్మాయి ఆ రోజుల్లోనే పిల్లల్ని కన్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతేనా అయ్యో బాబు, 2 ఏళ్ల నుంచి నాసా వినపడుతుందా? నాకేం వినపట్టలేదు, నేను తిరగను. ఆగు, ఎక్కడున్నావా? ట్రిప్ బాగా ఎంజాయ్ చేసినట్టున్నాడు నానా. ఓ నానోయ్. అమ్మోయ్, మరి వెళ్దామా? ఆగు, ఇంకో ప్లేస్ ఉంది. ఇంకోట? ఏది? ఆ గేటెడ్ కమ్యూనిటీ దగ్గర ఆపి తిడతావు అదేనా? కాదు. మరి? దబండెక్కు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? ఎవరు పోయారు? ఆ ఫీజులన్నీ కట్టేలోపు నేనే పోతాను. సార్ ఒకసారి రండి సార్. ఒక మంచి ప్లేస్ చూసి పెట్టండి సార్. నాకే మంచి ప్లేస్ అంటే ఆ చెట్టుకి వ్యూ బాగుంటుంది సార్. సమాధికి వ్యూనా? అంత్యక్రియలన్నీ కలిపి ఎంత ఖర్చు అయింది సార్? అన్ని కలిపి 70,000 అవుతాయి సార్. 70,000 అంటే ఎల్కేజీ కన్నా తక్కువే. అవును సార్. నా అకౌంట్ బ్యాలెన్స్ కదా సరిపోద్దులే, దా వెళ్దాం. సార్ యారా వాడిని ఒప్పించావా? వాడే నా కళ్ళు తెరిపించాడు. నీ కొడుకుని తండ్రిని చెయ్యరా అని నా కొడుకుని అడిగితే నీ కొడుకు తండ్రి అయ్యాడు, ఇక చాలే అన్నాడంట. ఎవరో? నీ కొడుకు. మనగాదులే. ఒరే చెప్పరా? పోవే. ఏం మొక్కున్నావే? ఇంకేం మొక్కుంటానురా, నీకు పిల్లలు పుట్టాలని మొక్కుంటాను. నువ్వు ఇటు రావే. ఏంటో ఇట్రా దా. ఇదేంటో తెలుసా? ఇవి మీ రోజుల్లో లేవే. ఇది తెలియక సిగ్గు లేకుండా ఎంతమందిని పెడితే అంతమందిని కనిపెడేశారు. చెప్పాను కదరా, ఆ రోజుల్లో మాకు పెద్దగా పనుండేది కాదని. యహచ్చి, అలా సిగ్గు లేకుండా మాట్లాడకే. పిల్లలతో మాట్లాడే పద్ధతిదేనా? అయినా నా ఫ్యామిలీ ప్లానింగ్ లో నేను ఉన్నాను. ఇది ఉన్నంత కాలం పిల్లలు పుట్టే సమస్య లేదు. అది చూస్తా. ఏం చూస్తావు నువ్వు? ఏంటిది? పెన్ డ్రైవా? ఏం సినిమా ఎక్కించాలి? అది పెన్ డ్రైవ్ కాదు, మరి అది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేది. అయితే నేను నెల తప్పాను. ఈసారి తప్పకు. ఇంకొకసారి ప్రసాదం గీసాదం అన్నావు అనుకో, మొహం పగిలిపోద్ది. ఏమనుకుంటున్నావు? ఒరే రమణ, అమ్మాయి నెల తప్పిందంట్రా. ఒరే ప్రసాదు, ఇది మాత్రం ప్రసాద్ గారి టాలెంటేనా? ప్రసాదానికి ఏ సంబంధమూ లేదు. ప్రసాదం పనిచేసిందిరా రమణ. తప్పకుండా రండి. చూడండి, ఇంకెవ్వరు ఎప్పుడు వీడిని పిల్లల గురించి మాత్రం అడగదు. అమ్మా, ఆ ప్రసాదం ఏదో నాకే పెట్టు. ఏం వద్దు. మరి నేను వాడాను కదా. వికల్ని వస్తున్నారా? నిజంగా నేను వాడాను రా. నేను వాడాను. శుభవార్త అంటే కదా. థ్యాంక్ యూ. మంచిదమ్మా.
బాబు అలా ఉన్నారు? నేను వాడాను బాబాయ్. నేను వాడాను బాబు, అందుకే 2 పిల్లలు పుట్టారు. ఇది రేయ్ వీడు ఇంకా అదే షాకులో ఉన్నట్టున్నాడు. రా రా కూర్చోమ్మా. అమ్మాయి, అమ్మా నాన్న వచ్చారమ్మా. గుర్తుంది కదా, పిల్లలంటే ఖర్చు 1 కోటి పైనే. మనం మాట్లాడుకున్నాం కూడా. తెలుసు, కానీ నాకెందుకు టెన్షన్? మా ఆయన చూసుకుంటాడు. కేసు వచ్చింది. కేసు వచ్చిందా? ఆ కేసు కాదు, ఈ కేసు వచ్చింది. ఇది కేసు ఏంటి? పని చేయట్లేదు. అది పని చేయట్లేదా? అది పని చేస్తుంది, ఇది పని చేయట్లేదు. ఇది పని చేయకపోవడం ఏంటి? అదే కేసు. ₹1 కోటి కేసు వేయాలి. సార్, ఒక లీగల్ నోటీస్ వచ్చింది సార్. ఏంటి? మన ప్రోడక్ట్ ఫెయిల్ అయిందని మన కంపెనీ మీద ఒకడు కేసు వేశాడు. ₹1 కోటి కాంపెన్సేషన్ అడుగుతున్నాడు సార్. ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్స్ అమ్మా. 4 రోజులు కోర్టు చుట్టూ తిరిగితే వాడే వదిలేస్తాడు. లీగల్ టీంకి పంపించండి. ఓకే సార్. సార్ సార్ ఎస్, రూమ్ బుక్ అయిపోయింది సార్. లీగల్ నోటీస్ వచ్చింది. సునీత రాలేదా? సార్ వస్తుంది సార్ సునీత. ఇది ఇంపార్టెంట్ నోటీస్ అంట. సునీత రాలేదా? సార్ మీకు దండం పెడతాను, దానికి ఫోన్ చేసిన దారిలో ఉందంట. సిట్ నా యూ స్టార్ట్. థ్యాంక్ యూ సార్. ఎవరో ప్రసాద్ అని ఒక అతను మనకు లీగల్ నోటీస్ పంపించాడు సార్. మన ప్రొడక్ట్ కొంటే అది ఫెయిల్ అయిందని మన కంపెనీ పైన కోర్టు. ఫెయిల్ అయిందా? అసలు ఫెయిల్ అవుద్దా? ఫ్రీగా వస్తుంది మన ప్రోడక్టే కదా అని తెగవాడేశాను. ఫెయిల్ అయిందా? ఒక్క నిమిషం ఉండు. హలో సునీత, ఎక్కడున్నావు? నేను హాస్పిటల్లో ఉన్నా. హాస్పిటలా? ఎందుకు? నాకు స్టమక్లో కొంచెం. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. హలో, నీకంత సీన్ కూడా లేదు. ఆయన ఎందుకు కాల్ చేసావు? ఆ స్టమక్ కాదు కదా? కాదు. అమ్మయ్య, ఓకే, కూల్గా నెమ్మదిగా రా. లెట్స్ వెయిట్, షీస్ కమింగ్. ఆ స్టమక్ కాదంట. ఏంటి అలా చూస్తున్నారు? మన ప్రోడక్ట్ సక్సెస్ కాదా టెస్ట్ చేస్తున్నాను అంతే. నేను సేఫే. నాది పాత కేసే కదా. ఆ కొత్త కేసు ఏదో చూడండి. పాయింట్ నెంబర్ 3. హలో, అన్ని పాయింట్లు ఎందుకమ్మా? ఫస్ట్ పాయింట్ సరిపోద్ది. నేను లాతో లాక్ చేసేస్తాను. ఇంకా ఎవరు రాలేదు కదరా? రే నిన్నే. అంటే ఫస్ట్ కేసు కదరా, అందరికంటే ఫస్ట్ వచ్చాం. భలే ఉంది కదరా కోర్టు. ఓ సెల్ఫీ తీసుకుందామా? ఈవిడెవరు మధ్యలో? ప్లీజ్. మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. స్టార్ట్ ద ప్రొసీడింగ్స్. అబ్జెక్ట్ మై ఆనర్ బెస్ట్ ఏమో. మై ఆనర్ యువర్ ఆనర్, వాళ్ళది పని చేయట్లేదు సార్. ఏది పని చేయట్లేదు? మిలాడ్, మాది బాగానే పనిచేస్తుంది.
ఏది పని చేస్తుంది? ఐ ఆబ్జెక్ట్ మై లార్డ్. అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు సరిగా పనిచేయట్లేదు సార్. నిజం మీ లార్డ్, మాది బాగానే పనిచేస్తుంది. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? మదర్ పవర్ కూడా అబద్ధం చెప్పాను సార్. చెప్పేది? పవిత్రమైన కోర్టులో అబద్ధాలు అడగండి సార్, పిల్లలు పుడతారు. అటు చూస్తున్నాం ఏంటి? అయినా మాకు పిల్లలు ఎందుకు పుడతారు? పిల్లలతో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్, మీకే తెలుసు. పిల్లల ప్రాబ్లమ్స్ పిల్లలు నీకు తెలుస్తుంది. చాకోబార్ లేకుండా ఇంటికి ఎంత దారుణంగా కొడతారు తెలుసా మీకు? హలో, నేనేం చెప్పను. హలో, ఆగండి అయ్యా. అతనేమో పని చేస్తుంది అని అంటున్నాడు, మీరేమో పని చేయట్లేదు అని అంటున్నారు. ఎస్ సార్. అసలు ఏది పని చేస్తుంది, ఏది పని చేయట్లేదు? ముందు మీరు సరిగ్గా పని చేయండి, ఒక క్లారిటీ తీసుకోండి, కేసు ఫైల్ తీసుకోండి. నేను చెప్తాను సార్. సార్ వీళ్ళ కంపెనీ ప్రోడక్ట్ ఫెయిల్ అవడం వల్ల, అంటే పని చేయకపోవడం వల్ల నా ఫ్రెండ్ వైఫ్ ప్రెగ్నెంట్ అయింది సార్. ప్రెగ్నెంట్ అయిందా? ఓ మా బండి వాలి హై. అందుకే ఈ కంపెనీ వాళ్ళు నా ఫ్రెండ్ కి కంపెన్సేషన్ పే చేయాలి రాను. వాడిన కండం ఫెయిల్ అయిందా? ఎంతసేపు వీళ్ళు పని చేయట్లేదని మాట్లాడుకుంటుంది దీని గురించా? 50 ఏళ్ళు దాటితే తెలుస్తుంది ఏది పని చేయదని. ఇప్పుడు క్లారిటీ వచ్చింది, మొదలు పెట్టండి. ఇన్ని కంపెనీలు ఉండగా మా కంపెనీ ప్రోడక్ట్ నే ఎందుకు కొన్నారు? యువర్ ఆనర్ అయిపోయింది, ఐ ఆబ్జెక్ట్ అయిపోయింది, ఇంక రెండే మిగిలాయి. ఏమయ్యా నిన్నే? ఇన్ని కంపెనీలు ఉంటుండగా మా కంపెనీ ప్రోడక్ట్ ని ఎందుకు కొన్నారు? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యువర్ ఆనర్. యు హావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. బ్రైట్ ఫ్యూచర్? ఇన్ని కంపెనీస్ ఉండగా మీ కంపెనీ ప్రోడక్ట్ ఎందుకు కొన్నామంటారు? నా కోసం తిరిగి నాకే వేస్తారేంటి? సార్, ఇన్ని కంపెనీలు ఉండగా వీళ్ళ కంపెనీ ప్రోడక్ట్ ఎందుకు కొన్నామంటే అంటే ఏదో చెప్పరా బాబు. ఎవ్రీబడి ఈస్ వాచింగ్ మీ. నా ఫ్రెండ్ చెప్తాడు. నేనా అనుకున్నా. ఫ్రెండ్ కాదు క్లయింట్. క్లయింట్ కాదు ఫ్రెండే. ఇక్కడ ఫ్రెండ్ అనకూడదు, క్లయింట్ అనాలి. చేస్తాం, కాకపోతే కోర్టులోకి రాగానే సడన్ గా ఫ్రెండ్ క్లయింట్ అయిపోతాడా? బేసిక్ సెన్స్ లేదు. ఎవడిడే? సరే ఫేస్ అలా చిరాగా పెట్టకు, క్లయింటే. బా అసలు క్వశ్చన్ ఏంటి? మా కంపెనీ ప్రోడక్టే ఎందుకు కొన్నారు? బా ఇంకా అక్కడే ఉన్నావా? అరే క్లయింట్ చెప్పరా. నువ్వు చెప్పవా? వాడు ఉన్నాడు కదా, వాడే చెప్తాడు. మరి నువ్వేం చేస్తావు? వాడు చెప్తున్నాడు కదా. ఏంటంటే కోర్టులో అందరు ఇలా ఉన్నారు, ఫస్ట్ టైమా? ఎవరికి? నువ్వు రావయ్యా. జడ్జ్ లైక్స్ మీ. నువ్వు కాదయ్యా, నువ్వు ఎలాగో మాట్లాడుకో. తెలిసిపోయిందా? యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. నువ్వు రావయ్యా. అరే ఫ్రెండ్ వెళ్ళరా. క్లయింట్ సార్, నేను ఒక విషయం అడగొచ్చా? అడగవయ్యా. నాకు కోర్టు అది కొత్త సార్, ఇక్కడ పద్ధతులేం తెలియవు. నాకు తెలియకుండా ఏమన్నా తప్పులు మాట్లాడితే? ఈ కోర్టులో నీకేమనిపించినా నిర్భయంగా మాట్లాడొచ్చు. జడ్జి ధర్మారావు నేనున్నాను. థ్యాంక్ యూ సార్. ఇన్ని కంపెనీలు ఉండగా మా కంపెనీ ప్రోడక్ట్ ఎందుకు కొనాల్సి వచ్చింది? ఏం మాట్లాడేంటి? సార్, మేము సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్న ఫ్యామిలీ ప్లానింగ్ స్కీమ్కి మా కంపెనీ తరపు నుంచి వాలంటీరింగ్కి వచ్చాం సార్. సార్, మీకు పిల్లలు వద్దనే ప్లానింగ్ ఏమైనా ఉంటే మా కంపెనీ ప్రోడక్ట్ కంప్లీట్గా ఫ్రీగా ఇస్తాం సార్. పిల్లలా? అస్సలు వద్దు, ఇచ్చే. సార్ 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 మళ్ళీ ఏంటయ్యా? మీరు కాకుండా ఇంకా మీ ఇంట్లో ఎవరన్నా మగాళ్ళు ఉన్నారా సార్? మా నాన్నగారు ఉన్నారు, కానీ ఆయనకు అవసరం లేదు. ఆయన కొట్టకుండా నాకు ఇచ్చేయండి. నాకు మీ కంపెనీ ఒకటి ఉందని కూడా తెలియదు సార్. మా ఇంటికి వచ్చి అడిగి మీరు వాళ్ళ ప్రోడక్ట్ నా చేతిలో పెట్టేశారు సార్. ఏమయ్యా చేతిలో పెట్టారా? పాయింట్ నెంబర్ 2. నేను ఇస్తాగా, నువ్వురా.
బెస్ట్ ఏది? అది దాని మీద డిపెండ్ అయి ఉండదు సార్, మన మీద డిపెండ్ అయి ఉండదు. అన్నీ మంచివే, తీసుకోండి సార్. నాకు ప్లానింగ్ ఉంది, నాకు బెస్ట్ క్వాలిటీయే కావాలి. అన్నీ మంచి క్వాలిటీయే సార్. మంచిది కాదు, బెస్ట్. 100% క్వాలిటీ ఉండాలి. 100? నా ప్లానింగ్ అసలు ఫెయిల్ అవ్వకూడదు. నాకు అది కావాలి. సారీ సార్, రాదు. నీ తలకాయ, అది అంటే అమ్మాయి కాదు, ఆ బ్రాండ్ కావాలి సార్. టాప్ కంపెనీ, 100% గ్యారంటీ, బెస్ట్ ప్రోడక్ట్ సార్, నన్ను నమ్మండి. ఎంజాయ్. వీళ్ళు చేస్తున్న మార్కెటింగ్ వల్లే కొన్నాను సార్. అసలు అదేం మార్కెటింగ్ సార్? ఎక్కడ చూసినా మీ ప్రోడక్టే కనబడుతుంది కదా సార్. రోడ్డు మీదకి వెళ్తే హోర్డింగ్లు, టీవీలో యాడ్లు, మొబైల్కి ఎస్ఎంఎస్లు, మా దగ్గర ఆ ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ ఉందని. మెడికల్ షాప్ వాడు కూడా మీదే బెస్ట్ ప్రోడక్ట్ అని ఇస్తున్నాడు. బెస్ట్ అని అమ్మేస్తున్నారా? సార్, ఎప్పుడైనా నేను నా పిల్లం రిలాక్స్ అవుదాం అని సినిమాకి వెళ్తే అక్కడ వీళ్ళు ఇచ్చే యాడ్లు ఏంటండి? ఒక అమ్మాయి అబ్బాయి కలుసుకుని చేసేసుకోవటం, చేసుకుని ఎనీ టైం ఎనీ ప్లేస్ ఎనీవేర్ ఎంజాయ్ యువర్ మూమెంట్స్ అంటాం. అన్నిసార్లు హోర్డింగ్ల మీద, టీవీల్లో, మొబైల్లో ఎంజాయ్ 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 అంటే కొనకుండా ఎలా ఉంటాం సార్? Close the case and give the judgment immediately. అతను అలాగే అరుస్తుంటాడు కానీ మీరు చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉందా? ఇంకేం చెప్తాం మొత్తం మూసాక. అమ్మయ్యా, నువ్వు క్లయింట్ కదరా, ఫ్రెండే. అదేదా సార్. నెక్స్ట్ హియరింగ్ విల్ బి 11th of next month. బెస్ట్. ఎందుకు? కాదు సార్, అతను క్వశ్చన్ అడిగాడు, నేను ఆన్సర్ చెప్పేశాను. మీరు జడ్జిమెంట్ ఇచ్చేయాలి కదా. అవును కదా. సరిపోయింది. చూడు బాబు, జడ్జిమెంటు అలా ఇవ్వకూడదు. ఇద్దరికీ సమానమైన అవకాశాలు ఇవ్వాలి. రెండు వైపులా ఆర్గ్యుమెంట్స్ వినాలి. నీకు కోర్టు ప్రొసీడింగ్స్ తెలియదు అనుకుంటాను. నీకే. నాకా? ఫస్ట్ టైమా? అవును సార్, మా డెబ్యూ. నీడ్ యువర్ బ్లెస్సింగ్ సార్. ఇదే లాస్ట్ కాకుండా చూసుకో. బ్రేకింగ్ న్యూస్, వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ అయింది. అతను షాక్ అయ్యాడు. తను వాడుతున్న ప్రోడక్ట్ ఫెయిల్ అవ్వడం వల్లే వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ అయిందని ఎంజాయ్ కంపెనీ పైన ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని కేసు వేశాడు. ఎక్కడ చూసినా మీ గురించే మాట్లాడుకుంటున్నారు. కాల్ని పరువు తీశారు కదయ్యా. అది కాదు రావణ, నువ్వు నీ కొడుకుతో మాట్లాడాలి కదా. అయినా అదేం పని అన్నయ్య? ఇలాంటి విషయాలకి ఎవరైనా కోర్టు దాకా వెళ్తారా? ఒరేయ్, ముందాళ్ళని పంపించే. చూసినా మన కాలనీ పేరే. అసలు ఆన్ని కాదయ్యా, నేను అనాలి. ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోతున్నావు. అయ్యా, మీరు చెప్పినవన్నీ విన్నాను, ఇంకా బయలుదేరండి. అదిగో వచ్చాడు, పెద్ద వ్యవహారం వెలగబెట్టేవాళ్ళగా. అసలు బుద్ధి ఉందారా? ఇలా ఎవరన్నా చేస్తారా? ఇన్నాళ్ళు నా నిర్ణయాల గురించి ఎగతాళి చేశావు, ఇప్పుడు నువ్వు చేసిందేంటి? మా గురించి సరేరా, ఆ అమ్మాయి గురించి ఒక్కసారైనా ఆలోచించావా? ఇది విని అటు నెటిజన్లు ఇటు పబ్లిక్ రకరకాలుగా మాట్లాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్ అయింది. గుడ్డిగా నమ్మావు కదా, ఇప్పటికైనా అర్థమైందా? అవసరానికన్నా ఎక్కువ వెనకేసుకొస్తే ఇలాగే జరుగుతుంది. వారం రోజులు గడిచినా ఇప్పటికీ అదే కేసు గురించి మాట్లాడుకుంటున్నారు. కామన్ పబ్లిక్ దీని గురించి ఏమంటున్నారో చూద్దాం. సార్, ఇలాంటి కేసు మీరు పెడతారా? సార్ సార్ ఆగండి సార్, ఇలాంటి కేసు మీరు పెడతారా? చెప్పండి సార్. సరిపోయారు. ఈ జనరేషన్ అంతా ఇంతేనండి. ఇంట్లో కూర్చొని మాట్లాడుకోకుండా కోర్టు వరకు ఎందుకో. కుర్రోళ్ళు అంతేనండి.
మీరు ఇలాంటి కేసు పెడతారా భయ్యా? ఊరుకో బ్రో, అమ్మాయిలు దొరకడమే కష్టమైపోయింది, ఇంకా నువ్వు కేసు అది ఇది అంటున్నావు. 143 సార్ ఇలాంటి వాటి మీద కేసు వేయొచ్చా సార్? అది మన హక్కమ్మా. బియ్యపు గింజ నుండి పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ వరకు దేని మీదైనా కేసు వేసే అధికారం మనకుంది. నాకు తెలిసి ఈ ప్రోడక్ట్ మీద ఫస్ట్ టైం అనుకుంటా. ఈ పాయింట్ చాలు, లాక్ చేస్తా. హాస్పిటల్కా? నేను తీసుకెళ్తాను పదా. నేను తీసుకెళ్తాను పదా. నేను వెళ్తాను పదమ్మా. బాబు జాగ్రత్తగా పోండి. ఏం చేస్తున్నావయ్యా? కేసు గురించి బుక్స్ లో ఉందేమో చూస్తున్నాను సార్. మై లార్డ్, కేసు గురించి అందులో ఎందుకుంటుంది? అందులో ఉన్న పాయింట్స్ ని బట్టి కేసు డీల్ చేయాలి. ఓ అయితే కొత్త బుక్స్ తెచ్చుకోవాలన్నమాట. ధనలక్ష్మి బుక్ డిపోకి వెళ్ళు, బోల్డ్ బుక్స్ ఉంటే. స్టార్ట్ ప్రొసీడింగ్స్. మా ప్రోడక్ట్ వాడారని గ్యారంటీ ఏంటి? హలో, నిన్నే మా ప్రోడక్టే వాడారని గ్యారంటీ ఏంటి అని అడుగుతున్నాను. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ యాక్చువల్లీ. అడుగుతుంది నిన్నే బాబు. ఏమయ్యా, వాడింది మావోడు, అమ్మింది మీ ఓడు, మధ్యలో నన్ను అడతారేంటి? దిస్ ఇస్ హెరాస్మెంట్ తెలుసా? ఎవరు సార్ ఇతను? ఐఎమ్ పత్తి కిషోర్. అయినా మీరేంటండి అన్ని క్వశ్చన్ లాయర్ని అడుగుతారా, క్లయింట్ అడగరా? మీరైనా చెప్తారా? సార్ మళ్ళీ ఏంటయ్యా? సార్ వాలంటీరింగ్ అయితే చేశాం కానీ ఎవరు ఫోటో ఇవ్వట్లేదు సార్. మీరు ఒక్క ఫోటో ఇస్తే. సార్ తీసుకోండి. ఆ ఫోటోని మీ కంపెనీలో న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశారు సార్. సార్ కావాలంటే ఒకసారి చూడండి సార్. ఏదో రాసేస్తున్నారేంటి? నేను మీ బెస్ట్ కస్టమర్ని సార్, నన్ను నమ్మండి. నాకు మీ ప్రోడక్ట్ తప్ప వేరే ప్రోడక్ట్ తెలియదండి. బెస్ట్ అని మాకే పెట్టావుగా. పాయింట్ నెంబర్ 2. అమ్మా, ఆన్లైన్లో వీళ్ళ ప్రోడక్ట్ ఎన్నిసార్లు కొన్నానో సార్, కొనిన ప్రతిసారి 5 స్టార్ రేటింగ్ ఇచ్చాను సార్. కావాలంటే బిల్స్ కూడా ఉన్నాయి సార్. నేను మీ బెస్ట్ కస్టమర్ని సార్. పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 3యా? ఈ లాయరా క్లయింట్ ఎన్ని పాయింట్లు చెప్తాడేంటి? నేను ఇంత కొన్నందుకు గాను వీళ్ళ కంపెనీ వాళ్ళు 25% డిస్కౌంట్ కూపన్స్ కూడా ఇచ్చారు సార్. అబ్బా, డిస్కౌంట్ కూపన్లు కూడా ఇచ్చారేంటే? అవన్నీ మాకు తెలియదు సార్. వాడినట్టు వీడియో చూపించమనండి. వీడియో ఏమయ్యా లాయరు, నీకు బుద్ధుందా? ఎవరన్నా వీడియో అడుగుతారా? దాన్ని అడల్టరీ అంటారు. ఏదైనా లాజికల్ పాయింట్ ఉంటే అది అడుగు. ఉంటే అడిగేవాడు కదా. మా ప్రోడక్టే వాడారు అని గ్యారంటీ ఏంటి అని అడిగిన కంపెనీ లాయర్, నేను మీ బెస్ట్ కస్టమర్ అని చెప్పి రుజువులతో సహా నిరూపించుకున్న ప్రసాద్. రాను రాను ఈ కేసు మీద ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఒక బ్రెడ్, ఒక పాల ప్యాకెట్ ఇవ్వండి. అరే రే మేడం, ఒక్క నిమిషం. రే చూసుకునివరా, డేట్ ఎక్స్పైర్ అయిందని ఆయన కేసు పెట్టినా పెడతాడు. ఇదిగోండి మేడం. రే చూసుకోవాలి కదరా. ఏమండి, ఇదిగోండి. నానా వెళ్ళొస్తాం.
నేను తీసుకెళ్తా. ఏమే, నేను తీసుకెళ్తాను. చెప్పు నాన్న. రేయ్, మర్చిపోయావా? కోర్టులో హీరింగ్ ఉందిరా, పదా. రేయ్, కోర్టుకి వెళ్ళాలరా. విధానం అందరినీ ఆకట్టుకుంది. హీరింగ్ గురించి కన్స్యూమర్ కోర్ట్ కి పబ్లిక్ రావడం కూడా మొదలు పెట్టారు. ఈ రోజు 3వ హీరింగ్. ఏమవుతుందో చూద్దాం. అతనేటి మీకన్నా ముందే వచ్చారు సార్. ఏంటి అవన్నీ చదివేద్దామని? తీవయ్యా చూడు, ఇది లా, అలా రాదు. మొదలు పెడదామా? టర్మ్స్ అండ్ కండిషన్స్, షరతులు వర్తిస్తాయి అని మేము చాలా క్లియర్ గా మెన్షన్ చేసాం మై లార్డ్. నో మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్ కెన్ గివ్ యూ 100% ప్రొటెక్షన్ అగైన్స్ట్ ప్రెగ్నెన్సీ, HIV ఆర్ STDs. We are not responsible for her pregnancy, my lord. వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీకి మాకు ఎటువంటి బాధ్యత రైట్. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, చూసుకోవాలి కదా. నా క్వశ్చన్ నువ్వేస్తావేంటి? నా క్లయింట్ని మీరే క్వశ్చన్స్ అడుగుతారా? నా క్లయింట్ కాబట్టి నేను కూడా అడుగుతాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయిగా. అతను వదిలేవయ్యా, కరెక్టే కదయ్యా. వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్ చేశారు కదా. సింక్లో ఉన్నాం. ఏడ్చో. ఇంకొకసారి చదవండి సార్. రెండోసారి చదివినంత మాత్రాన మీనింగ్ ఏం మారదు. అయినా సరే నీ కోసం చదువుతా. నో మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్ కెన్ గివ్ యూ 100% ప్రొటెక్షన్ అగైన్స్ట్ ప్రెగ్నెన్సీ, HIV ఆర్ STDs. మీరు చదివిన పాయింట్ మీకు జడ్జి గారికి తప్ప కోర్టులో ఇంకెవరికైనా అర్థం అవుద్దా సార్? మిలాడ్, కామన్ మ్యాన్ కూడా చాలా క్లియర్గా అర్థం అవుద్ది. కావలిస్తే అడగండి. చాలా క్లియర్గా ఉంది కదా సార్, వాళ్ళ ప్రోడక్ట్ వాడితే ప్రెగ్నెన్సీ రాదని. ఇడు మొహం, దాని మీనింగ్ అది కాదు. మిలాడ్, నేను మీ ప్రోడక్ట్ కొనింది తెలుగు రాష్ట్రాల్లో సార్.
అప్పుడు మీరు తెలుగులో కదా రాయాలి. ఇంగ్లీష్లో రాస్తే నాకేమర్థం అవుద్ది? దొరికాడు సార్, నాకంత ఇంగ్లీష్ రాకే నేను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను సార్. అయినా మీకు తెలుగు భాష మీద వాల్యూ లేదా? తెలుగులకు అర్థం కాకూడదని కావాలని అలా రాశారా? అసలు కరెన్సీ నోటు మీద అన్ని భాషల్లో దాని వాల్యూ రాశారు కదా సార్. అలాంటి కరెన్సీ నోటు పెట్టి మీ ప్రోడక్ట్ కొన్నప్పుడు దాని మీద ఎందుకు రాయరు? ఎందుకు రాయరు సార్? ఎందుకు రాయరయ్యా? ఎందుకు రాయరు? మంచి లాజిక్ అడిగాడు కదా. నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా సార్? ఇప్పుడు దాకా ఆన్సర్తో చంపాడు, ఇప్పుడు కొత్తగా క్వశ్చన్ అడుగుతాడు అంటాడేంటి? పర్లేదు అడగమను. అడగండి. మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంపార్టెంటా, మీ ప్రోడక్ట్ ఇంపార్టెంటా? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంపార్టెంట్. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంపార్టెంట్. పక్కా? పక్కా. అలాంటప్పుడు మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ పెద్దగా రాసి ప్రొడక్ట్ నేమ్ చిన్నగా రాయాలి కదా. రాయాలి కదా. మీరేం చేశారు? అనవసరంగా కేసు ఒప్పుకున్నాను. మీరు మార్కెటింగ్ చేస్తారే హోర్డింగుల్లో మంచి మంచి మోడల్స్ పెట్టి, అందులో మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్కడ పెడతారు సార్? భూతత్వం పెట్టి చూసినా సరే సరిగ్గా కనపడదు. మీకు పబ్లిక్ ని చీట్ చేసే ఉద్దేశం ఉంది. ఉంది. వీడొకడు పంచులో. సరే హోర్డింగ్లు వదిలేద్దాం. టీవీలో థియేటర్లో ప్లే చేసే అట్లు మీరు మెన్షన్ చేశారా? క్లియర్ గా మెన్షన్ చేసాం మై లార్డ్. అయ్య బాబు చేశారంట. నేను చెప్తున్నాను కదా ఇక్కడ. ఆయన చెప్తున్నారు కదా. చెప్తున్నానంట. ఒక యాడ్ ప్లే చేయమనండి సార్. ప్లే చేయమనండి సార్. యాడ్ ప్లే చేయండి. Enjoy your moments. Please remember using this product. No matter if I'm pregnancy, consumption apply. ఎవరయ్యా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నారు? ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేదు సార్. అవునా? మళ్ళీ ప్లే చేయండి. Enjoy your moments. Please remember using this product. No matter if I'm pregnancy, consumption apply. అర్రే, ఎవరయ్యా మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసింది? అబ్బాయి ఫాస్ట్ ఫార్వర్డ్ కాదు సార్. మరి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని అక్కడ చెప్పారంట. అందులో ఒక్క కండిషన్ ఈయన చెప్పనండి సార్, నేను కేసు వదిలేస్తాను. నేను కూడా వదిలేస్తాను సార్. ఎవడు చెప్తాడు? యాడ్ తీసిన డైరెక్టర్ కూడా చెప్పలేడు. మరి క్లియర్ గా మెన్షన్ చేసామని చెప్పారు కదా సార్. ఏ మెన్షన్ చేశారు చెప్పండి. చెప్పండి. ముస్సాడు. నువ్వైనా చెప్తావా సునీ? అసలు ఇవన్నీ కాదు సార్, నేను ఒక విషయం చెప్పాలి. ఇంకేముందిరా నాయనా? నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను, మీరు కండిషన్స్ చదువుతారేమో చెప్పండి. మనం డైలీ ఆఫీస్ వర్క్ అయిపోయాక ఇంటికి వెళ్తే భార్య మనకి మంచి ఫుడ్ వండి పెట్టి మనం తిని బెడ్రూమ్లో వెయిట్ చేస్తుంటే మన మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్న పిల్లం తలస్నానం చేసుకుని మంచి చీర కట్టుకుని తల్లో పూలు పెట్టుకొని నుదుటున అందంగా బొట్టు పెట్టుకుని బాగా రెడీ అయి మన కోసం అలా వస్తుంటే అక్కడ మల్లెపూలు ఉండవు, కానీ పరుపు మీద పూలు ఉన్నట్టే ఉంటుంది. నిజమే సార్. అక్కడ అగరొత్తులు ఉండకపోయినా మంచి వాసన వస్తుంది. అవునవును వస్తుంది. అలా వచ్చి మన పక్కన కూర్చుని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ మెల్లగా దగ్గరికి రాగానే తర్వాత ఏం జరిగింది? ఆగిపోయేటి చెప్పు. జడ్జి గారు మీరేనా చెప్పమన్నారు సార్? నేను అడుగుతున్నాను కదా. చెప్పు. నేను అడుగుతుంటే చెప్పరేంటి? చెప్పు 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 చెప్ప చెప్పమనండి సార్. చెప్పమనండి సార్. తప్పు, అలా అడగకూడదు. నువ్వు చెప్పోయే. ఇది తప్పు కదా సార్? తప్పు కదా సార్? కాదు తప్పే. పర్లేదు చెప్పు చెప్పు చెప్పు. ఇప్పుడు మీరు నా లైఫ్ ఇమాజిన్ చేసుకున్నారు, మీరు మీ లైఫ్ కదా ఇమాజిన్ చేసుకోవాలి.
మీరు కూడా. ఎక్స్క్యూజ్ మీ, ఆగండి మై లార్డ్. ఇప్పుడు ఎవడాగుతాడు? దేవుడు కూడా ఆగలేడు. నో మై లార్డ్, మీరు ఆగాలి. ఆగను, ఆగలేను. ఆగాలి మై లార్డ్. కష్టమే, ఆగాలి అంతే. మై లార్డ్ ఆగండి. ఎవడరా నువ్వు? హే ప్రసాద్, నువ్వా? నువ్వేంటయ్యా ఈ టైంలో ఇక్కడ? ఇది మా బెడ్రూమ్ అయ్యా. తెలుసు మై లార్డ్, కానీ నేను రావడానికి ఒక బలమైన కారణం ఉంది. ఇందాక మీరు మేడం రాకముందు లుంగిల నుంచి ఒక ప్యాకెట్ తీసి దిండి కింద పెట్టేశారు. చూసేసావా? సిగ్గులేదు. మీరు కండిషన్స్ చదవలేదు. ఈ కండిషన్ లో కండిషన్స్ ఏంటా? ఎలా? లేదు సార్, మీరు కండిషన్స్ చదవాలి. పాయింట్ నెంబర్ 1 ఉందంటే ఇక్కడ మీరు వాడి నువ్వురా సార్. సార్ 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 వాళ్ళు అమ్మే ప్రోడక్ట్ ఏంటి? టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవమంటాం ఏంటి? ప్రపంచంలో ఒక్క మగాన్ని చూపించండి సార్. ఆ మూమెంట్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయా, ఉంటే ఏమున్నాయి, అవి ఇంగ్లీష్ లో ఉన్నాయా, తెలుగులో ఉన్నాయా అని చదివాను ఒక్కడిని చూపించండి. మీరు చదువుతారా కండిషన్స్? చదువుతారా కండిషన్స్? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? అయ్యో, ఆయనకంత టైం ఉండదు. ఏరో సుని చదువుతాడారా? సార్, దిస్ బాయ్ ఇస్ ఆస్కింగ్ అన్వాంటెడ్ క్వశ్చన్ సార్. బట్ ఈస్ నాట్ గివింగ్ ఆన్సర్ సార్. మీరు చదువుతారా సార్ కండిషన్స్? ఈయన ఇంకా అక్కడే ఉన్నట్టున్నారు. సార్ సార్ బ్రేక్. ఇదిగో, మళ్ళీ తెలుగులో చెప్పలేదని అనొద్దు. విరామం. మాకేం సంబంధం లేదు, షరతులు వర్తిస్తాయి అని కంపెనీ తరపు లాయర్ అడిగారు. ప్రసాద్ కోర్టులో అడిగినట్టు కంపెనీలు చెప్పేవొకటి చేసేవొకటా? కామన్ పబ్లిక్ అడిగి తెలుసుకుందాం. ఈ కంపెనీలన్నీ ఇంతేనండి. అడ్వర్టైజ్మెంట్లో చూపించేదోటి, వీళ్ళు చేసేదోటి. పబ్లిక్ని మోసం చేయడం వీళ్ళ పనండి. దీనికి మీరు ఏమంటారు? అతను చెప్పింది నిజమే మేడం. బయట బోర్డుల మీద బైక్ మైలేజ్ లీటర్కి 80 కిలోమీటర్లు అంటారు. తీరా కొన్నాక 40 కిలోమీటర్లు కూడా రాదు. అడిగితే ఎక్కడ మూల స్టార్ పెట్టాము, షరతులు వర్తిస్తాయి అంటారు. ఈ కంపెనీలు ఇంతే మేడం. లాజిక్స్ అయితే బాగా నడుతున్నాడు కుర్రోడు. అతను కేసు వేసింది కంపెనీ మీద కాదయ్యా, ముందు ముందు మీకే తెలుస్తుంది. మిస్సెస్ ప్రసాద్, డాక్టరే ఉన్నారు, తనకు బానే ఉందా? నీ పెళ్ళాన్ని అడగరా. నీతో ఒకసారి మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? నాకన్నా నీకు ఆ కేసే ఇంపార్టెంట్ అని మాట్లాడతావా? నన్ను హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా కోర్టుకు వెళ్తావా? ఇదంతా డబ్బుల కోసమే చేస్తున్నావు కదా? నీకు కూడా నేను అలాగే అర్థమయ్యానా? చిన్నప్పటి నుండి నేనే మా నాన్నని తిట్టుకుంటూ పెరిగాను. నా లైఫ్ ఎందుకు సెటిల్ చేయలేదు, రేపు మనకు పుట్టబోయేవాడు వచ్చి నా లైఫ్ ఎందుకు సెటిల్ చేయలేదని అడిగితే
నేను తీసుకోలేను. నేను అనుభవించిన లైఫ్ నా పిల్లలకు నేను ఇవ్వలేను. నేను అనుకున్న లైఫ్ నా పిల్లలు బతకాలంటే మాత్రం ఆ డబ్బులు కావాలి. చూడు, పిల్లల దగ్గర నేను ఫెయిల్ అవ్వలేను. మరి పెళ్ళాం దగ్గర? రే ప్రసాదు, అమ్మాయిని ఇబ్బంది పెట్టబాకు, అసలే కడుపుతో ఉంది. ఏంటే ఎవరో రాలేదు? మీరు ముందే వచ్చి కూర్చుంటే వాళ్ళేం చేస్తారు సార్? హలో, చెప్పు. ఏంటి ఇప్పుడు నువ్వు వారి సార్ సార్ ఒక్క ప్రెస్ మీట్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. డేట్స్ లేవు, టచ్లో ఉండమ్మా. చెప్పు. ఈరోజు మీ వాడిని లాతో లాక్ చేస్తా. లాక్ చేయడానికి ఇది అయ్యో రూమ్ కాదు, కోర్ట్ రూమ్. అండ్ బై ద వే, నా పేరులోనే కీ ఉంది. మీకు అర్థమైంది కదా, నా పేరు కిషోరు, పేరులోనే కీ. హలో మాస్టర్, కోర్టు ఇటు ఉంది. ఓ మీరు కూడా అటేనా? రండి. ఇప్పుడు లాక్ అని చెప్పాను కదా. అదిగో వచ్చారు చూడండి. అదేంటి సార్, హీరింగ్ 3ంటికి కదా, పావుగంట ముందు వచ్చారేంటి? ఏ రాకూడదా? ఏంటోనయ్యా, రాను రాను ఈ కేసు మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది నాకు. నా వల్లేరా, బికాస్ ఆఫ్ మీ. నువ్వు మోసుకో. ఓకే. అవును, నువ్వేంటి కళ్ళజోడు పెట్టుకొచ్చావు? అంటే బయట ఎండగా ఉంది సార్ బాగా, అందుకని. టీ పర్లేదు సార్, నాకు బాగానే ఉంది. తీవయ్యా. అరే ఐ లవ్ యూ డాడీ. అదేంటయ్యా, ఏమైంది? పిల్లలకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను సార్. చాకోబార్ తేలేదా? తెలియదురా, మర్చిపోయా. సర్ప్రైజ్. సర్ప్రైజు పెళ్ళాలకి ఇవ్వాలి, పిల్లలకి అడిగింది ఇవ్వాలి. కొంచెం పెయిన్ఫుల్గానే తెలిసింది సార్, ఫాలో అయిపోతాను. సరే సరే, మొదలు పెట్టండి. మై లార్డ్, మేము ఇతని గురించి, ఈయన ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేశాం. ఇతని పిల్లల్ని ముందు నుంచే వద్దనుకున్నాడు. అవునా కాదా? అవును సార్. మై లార్డ్, ఈయనకి పిల్లలొద్దు. వీళ్ళ వైఫ్ ఏమో ప్రెగ్నెంట్ అయ్యారు. వెరీ సింపుల్, అబార్షన్ చేయించండి. దానికి ఎంత ఖర్చైనా మేము భరిస్తాం యువర్ ఆనర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. లాక్. కరెక్టే సార్, నేను పిల్లల్ని వద్దనుకున్న మాట నిజమే, కానీ మరీ పుట్టబోయే బిడ్డని చంపుకునేంత కిరాతకునైతే కాదు సార్. మనం మొగాలం కదా సార్, పని అయిపోయిన వెంటనే దులుపుకుని వెళ్ళిపోవటం మనకు అలవాటే. కానీ మోసేది కనేది వాళ్ళు కదా సార్. అందుకే ఆడవాళ్ళ నోటి నుంచి తీయించుకో అన్న పదం రాదు సార్. మొయ్యేలా వద్దనేది వాళ్ళ డెసిషన్ సార్. కానీ ఏ మగాడికి అబార్షన్ చేయించుకో అనే అధికారం మాత్రం లేదు సార్. నేను పిల్లలు వద్దనుకున్నది నేను అనుకున్న లైఫ్ వాళ్ళకి ఇవ్వలేనామోనని సార్. అయినా వాళ్ళ ప్రొడక్ట్ ఫెయిల్ అయితే నన్ను అబార్షన్ చేయించుకోమంటారేంటి సార్? సార్ అయ్యా, మీరు అందుకు అబార్షన్ చేయించుకోమన్నారు కదా, అంటే పుట్టబోయే బిడ్డని చంపేసుకోమనేగా మీ అర్థం? మై లార్డ్. జడ్జి గారు, నేను ఒక మాట్లాడవచ్చా? ఇంకెందుకు మూసే. కోర్టులో ఒక లాయర్ వచ్చి డైరెక్ట్ గా అబార్షన్ చేయించుకో అని అంటే ఎంతవరకు కరెక్ట్ సార్? ఎస్. మీకు ఇంతకు ముందు కూడా సరైన భాష వాడమని హెచ్చరించాను. ఇప్పుడు వార్నింగ్తో పాటు 1000 రూపాయలు జరిమానా కూడా విధిస్తున్నాను. ఒక్క ప్రోడక్ట్ కాదు, నాకు పడింది. సారీ మై లార్డ్. మీకు అర్థమైంది కదా, కీ అన్నాను, నా పేరులోనే కీ. ఫ్యామిలీ మ్యాన్ ప్రసాద్ కేసు వల్ల ఎంజాయ్ కంపెనీ బిజినెస్ ఆర్థికంగా తగ్గుతోంది. తన వాదనలతో ఆపోజిట్ లాయర్ తోనే ఫైన్ కట్టించాడు. గెట్ అవుట్.
అవుట్. సార్ తీసుకో. హలో సార్, ఆ ఫైల్ ఇవ్వండి. ఇవ్వండి. పెద్ద బయలుదేరాడు. మీరు రండి సార్. హలో సార్. హలో. గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. ఎస్ సార్. సార్ మన కేసు గురించి అన్నీ తెలుసు నాకు. అంటే ఈ మధ్య టీవీలో బాగా పాపులర్ అయిన న్యూస్ మీదే. సార్ మీరే ఏదో ఒకటి చేయాలి సార్. వై యూర్ హియర్. అందుకే కదా ఇక్కడికి వచ్చారు నా దగ్గరికి. ఎస్ సార్, ఆఫ్ కోర్స్. సార్ ఎంతో కొంత ఇచ్చి అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్ చేసేద్దాం సార్. అది ఫస్ట్ కోర్ట్ నోటీస్ వచ్చినప్పుడు చేసి ఉండాల్సింది, మీ గోని పక్కన పెట్టి. ఐ మిస్డ్ ఇట్. అంటే యు నో వాట్, ఇప్పుడు ఈ కేసు వాడు చాలా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు సెటిల్మెంట్ చేస్తే మీ ప్రోడక్ట్ డిఫెక్టివ్ అని మీరే ఒప్పుకున్నట్టు అవుతుంది. ఓహో. సో మీ దగ్గర ఉన్నది ఒకే ఒక ఆప్షన్. ఏంటిది? ఈ కేసు గెలవడం. పోనీ లారీతో తొక్కించి చంపించేద్దామా? కొంచెం తలుపేస్తారా ప్లీజ్? వాసు, నాట్ యూ. మీరు. ఏసీ పోతుందేమో. అలా కాదండి, కొంచెం బయట నుంచి వేయరా ప్లీజ్. ఓకే సార్. బయటికి వెళ్ళి తలిపేయమంటాడేంటి? అమ్మా, అంటే నేను గెట్అవుట్ అన్నాడా? ఒక్కోసారి చెత్తతో పాటు డస్ట్బిన్ కూడా పడేయడం మంచిది. ఎనీవేస్, బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఏంటి? సార్ మా కంపెనీ ప్రోడక్ట్ ఫెయిల్ అయింది. నేను బ్యాక్గ్రౌండ్ అడిగితే కేసు బ్యాక్గ్రౌండ్ కాదు సార్, కేసు వేసిన వాడు బ్యాక్గ్రౌండ్ చెప్పాలి. ఆ బ్యాక్గ్రౌండ్ని బట్టి నా ప్రాసిక్యూషన్, నా ఆర్గ్యుమెంట్ ఉంటుంది. సో టెల్ మీ ఆల్ అబౌట్ హిమ్. హూ ఇస్ హి? హీస్ జస్ట్ ఎ కామన్ మ్యాన్. జాబ్ చేయట్లేదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మిడిల్ క్లాస్. వాట్ డిడ్ యు సే? మిడిల్ క్లాస్? ఎస్ సార్. I know what to do. Just handle the media. Okay, sir. I'll handle this. Sure, sir. Thank you. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. ఫ్యామిలీ మ్యాన్ ప్రసాద్ ని ఓడించడానికి ఆ కంపెనీ వాళ్ళు ఇండియాలో టాప్ లాయర్ అయిన అజయ్ శర్మని రంగంలోకి దించారు. అజయ్ శర్మ అతను మామూలుడు కాదే. నన్ను బయటికి వెళ్ళి తలిపేమన్నా కదా? My lord, from now on I'll be representing this case. No objection from the previous attorney is there for your kind perusal. If you kindly allow me now. Thank you, Your Honor. What's his name again? Prasad, sir. Prasad. Got that. Mr. Prasad. నువ్వు నాకు నచ్చావే. నీ లాజిక్ కూడా నాకు బాగా నచ్చింది. ఎంత నచ్చిందంటే, ఇన్ కేస్ ఐ హ్యాడ్ అ వేకెన్సీ ఇన్ మై ఆఫీస్, ఐ వుడ్ హావ్ హైర్డ్ యు యాజ్ మై లాస్ట్ అసిస్టెంట్, యాజ్ మై జూనియర్ మోస్ట్ లాయర్. You must be wondering what your job profile ఏంటనే. Small hard jobs like office లో ఉండే cabin door తీయడం, ఫైల్స్ మోయడం, కార్ డోర్ తీయడం, so on and so forth. అంటే వాడి తెలివితేటలు అంతవరకే ఉంటాయి. నువ్వు చాలా తెలివైన వాడివి అని నువ్వు అనుకున్నావంతే. సో నా కమింగ్ బ్యాక్ టు ద కేస్ మిస్టర్ ప్రసాద్, నీ లాస్ట్ హియరింగ్ లో నువ్వు చెప్పావు, ఆ మూమెంట్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయా, ఉంటే ఏమున్నాయి, అవి ఇంగ్లీష్లో ఉన్నాయా, తెలుగులో ఉన్నాయా చదివి ఒక్కటి చూపించండి, కేసు వదిలేస్తాను. అదే, your logic seems very true to me. Men are desperate when it comes to I would like a little correction here. I would say most men are desperate when it comes to women.
టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివే ఒక్క మగాడిని చూపించమని అడిగావు. మిస్టర్ ప్రసాద్, ఇప్పటికీ అదే మాట మీద ఉన్నావా ఇస్ వాట్ ఐ వాంట్ టు నో. ఉన్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. డెస్పరేట్ గా ఉన్న మగాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవరు అన్నాం. చదవరు. 100% రైట్. ఐ అగ్రీ. మోస్ట్ ఆఫ్ అస్ వుడ్ అగ్రీ. కానీ నీ మాట మేమెందుకు నమ్మాలి? నువ్వు మగాడివే కదా. ఎస్ ఆర్ నో? మరి ఆ డెస్పరేషన్ ఉన్నప్పుడు కండిషన్స్ చదవలేదు సరే, మా ప్రోడక్ట్ అసలు వాడావని గ్యారంటీ ఏంటి? వాళ్ళ ప్రోడక్ట్ వాడారు అని చెప్పగలిగేది ఒక్కళ్ళే ఒక్కళ్ళు. జస్ట్ వన్ పర్సన్. మీ భార్య. His wife, Milan. So, Your Honor, I would want one thing done with your kind say-so. I would like his wife to come to the court and tell us, rather confirm, that they use our product every single time. మిలార్డ్, వారి శ్రీమతి గారిని కోర్టుకు వచ్చి ఒక్కసారి అందరి ముందు ఈ విషయం కన్ఫర్మ్ చేయమనండి. వాళ్ళు మా ప్రోడక్ట్ వాడారు అని చెప్పమనండి. దెన్ ద కాంపెన్సేషన్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ హ్యాపెన్. One more thing, my lord. Mr. Prasad, మీ వైఫ్ ప్రెగ్నెంట్ అయ్యారని మీరు చెప్తున్నారు. బట్ వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ యూ ఆర్ ద ఫాదర్ ఆఫ్ దట్ చైల్డ్? మీ వల్లే మీ ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యారని గ్యారంటీ ఏంటి? ఇస్ వాట్ ద కోర్ట్ వాంట్స్ టు నో. వ్యాలిడ్ పాయింట్, యువర్ ఆనర్. వారి శ్రీమతి గారిని కోర్టుకు వచ్చి ఈ రెండు విషయాలు మాత్రం కన్ఫర్మ్ చేయమనండి, యువర్ ఆనర్. అండ్ లైక్ ఐ సెడ్, దెన్ ద కాంపెన్సేషన్ విల్ ఫాలో. ఇట్స్ ఆల్ ఫర్ నౌ, మిలాడ్. సిగ్గుండాలి ఇలాంటి విషయాలు చెప్పమంటానికి. కళ్ళు మూసుకొని జస్ట్ ఒక రెండు విషయాలు కోర్టుకొచ్చి చెప్తే సరిపోద్దమ్మా. కేసు గెలిచేస్తాం. వాడు కూడా మిమ్మల్ని ఫ్యామిలీని వదిలేసి ఇలా కోర్టుల చుట్టూ తిరగడం మానేస్తాడు. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అమ్మా. ఆయనతో తిరిగి నీకు కూడా పిచ్చి పట్టిందన్నయ్య. ఫ్యామిలీని, పెళ్ళాన్ని వదిలేసి ₹1,00,00,000 తిరుగుతున్నాడు. ఇంకా చాలు, ఇంతకంటే నేను తీసుకోలేను. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నా. మమ్మల్ని చూసైనా ఆగిపోవచ్చు కదా తల్లి. ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసే ఉన్నాను బామ్మ. ఇంకా నాకు ఓపిక అయిపోయింది. ఇంకోసారి ఆలోచించమ్మా ప్లీజ్. సారీ రా.
పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది. మీరు ఇంకైనా పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. మీ వాళ్ళైనా మేమైనా కోరుకునేది అదే కదా, ఏమంటారు? ఇంకా ఇంకేముంటుంది, పాపనో బాబునో ఇచ్చారనుకోండి, మేమంతా ఆడుకుంటాం. ఏమంటారు? మీరే చెప్పండి. అంతేగా. అవును రా, ఆవిడ అన్నదాంట్లో తప్పే ఉంది. పిల్లల్ని కనేశారనుకో మీ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోద్ది. మీదేమన్నా సూర్యవంశం, మాదేమన్నా చంద్రవంశమా? అత్తయ్య, మీ వైపు కానీ మా వైపు కానీ అటు 7 తరాల్లో ఇటు 7 తరాల్లో ఒక స్పోర్ట్స్ మ్యాన్, ఒక సైంటిస్ట్, పొలిటీషియన్, ఫ్రీడమ్ ఫైటర్, బిజినెస్ మ్యాన్, సినిమా హీరో, IAS IPS ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ అన్నా ఉన్నారా? లేరు కదా. మరెందుకు కనాలా? 2 ఏళ్ల నుంచి అందరూ ఒకటే నాస. అయినా పిల్లల్ని కనాలా వద్దన్న డెసిషన్ నాది, నా పిల్లంది. ఇందులో బయట వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇక్కడ బయట ఎవరో లేవండి. బావగారు, అమ్మా, చెల్లెమ్మ, ఒక్క నిమిషం ఆగండి. నోటికి ఎంత వస్తుందో మాట్లాడేయటమేనా? అమ్మా అమ్మా, అది ఇన్ని రోజులు ఏదో సరదాగా మాట్లాడుతున్నాడు అనుకున్నాను. పిల్లల విషయంలో ఇలా ఆలోచించడం తప్పు. ఇబ్బంది పడతావు. నువ్వు అదంతా పట్టించుకోకమ్మా, మా ఆయన చూసుకుంటాడు. Mr. Prasad, మీ వైఫ్ కోర్టుకి వస్తారా రారా? The court wants to know. యువర్ ఆనర్, మాకు కొంచెం టైం ఇస్తే. I don't see any point in this, my lord. Please, Your It's Honor. a waste of time. ఈ కోర్టులో జడ్జి మీరా నేనా? గ్రాంటెడ్. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. మొహమలా పెట్టకరా. నా వల్లే ఇదంతా జరిగిందన్న గిల్టీ ఫీలింగ్ ఇంకా పెరిగిపోతుంది. వెళ్ళి మారదాం పద. వద్దురా. ఎరా కోపమా? నాకేం నీ మీద దాని మీద కోపం లేదురా. తన ప్లేస్లో నేనున్నా అలాగే చేసేవాడినేమో. కానీ నేను చెప్పేది ఎవరికి అర్థం కావట్లేదురా. ఈ పిల్లలు అనే ఎమోషన్ మీద బిజినెస్ చేసేస్తున్నారా. బిజినెస్ ఏంటి? నీ టీషర్ట్ ఎంత? ఇదే ఇదెంతరా? 1000 రూపాయలు డిస్కౌంట్లో 500కి వచ్చి ఉంటుంది. ఇప్పుడు అదే టీషర్ట్ నీ కొడుక్కి కొంటే ఎంత? అమ్మో, 800 ఉంటుంది. 8 మిక్కీ మౌజ్ పెట్టారనుకో 1,000 అంటాడు కదా. చిన్నపిల్లల బట్టలంటే గుడ్డ తక్కువ, కుట్టు తక్కువ. ఎంత ఉండాలి? సగానికంటే తక్కువ ఉండాలి. అవును కదా. చిన్నపిల్లల బట్టలనే కాదురా, వాళ్ళకి సంబంధించినవి అన్నీ ఎక్కువే. వాళ్ళు ఆడుకునే బొమ్మలు, వాళ్ళు వాడే పెన్సిల్స్, స్కూల్ ఫీజులు. పేరెంట్స్ ముందు వెనకాల ఆలోచించకుండా ఖర్చు పెట్టేస్తున్నారు కాబట్టే వాళ్ళు ఫీజులు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మన ఎమోషన్ని క్యాష్ చేసుకుంటున్నారా. అవునరా, ఎన్ని ఖర్చు పెట్టాను. ఆ చౌరస్తాలు దిక్కుమాల చిన్న ప్లాస్టిక్ బొమ్మ కూడా 500 అడుగుతున్నారా. ఓరే నాయను. రాయ్ పద. ఎక్కడికి రా? రారా, లేచిరా, బండెక్కరా. తన ఇంటికైతే వద్దు నాన్న. ముందు నువ్వు బండెక్కరా. ఆ రోజు నేను ఈ స్థలం కొన్నది ఇల్లు కట్టి నీకిద్దామనేరా. నేను నా ఫ్రెండ్స్ డెవలప్ అవుద్దని నమ్మి కొన్నావురా. నీ మాట వినకూడదని కాదు. అదేంటో నీ ఒక్కడి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కలిసి రావట్లేదు. తలరాత. కానీ ఒక్క విషయం రా,
నీకు పుట్టబోయే వాళ్ళ కోసం నువ్వు చేస్తున్న ఫైట్లో కనీసం 10% నేను నాకు పుట్టిన పిల్లల కోసం చేసుంటే నా ఇద్దరు పిల్లల జీవితాన్ని బాగా సెటిల్ చేసి ఉండేవాడినేమో. నువ్వు నన్ను అనటం కరెక్టేరా. నేను నీ జీవితాన్ని బాగా సెటిల్ చేయలేకపోయాను. సారీరా, సారీ. నానా, బుద్ధున్నాడు ఎవడైనా అక్కడ కొనకుండా ఇక్కడ తీసుకుంటాడా? ఎన్నిసార్లు చెప్తే ఏం లాభం నీకు? ఇంత నిన్ను ఉండరా, నువ్వు వాగరా. నీకు ఎంత చెప్పినా అర్థం కాదా? కొన్న స్థలం చెరువు అయిందన్న బాధ కంటే వదులుకున్న స్థలం గేటెడ్ కమ్యూనిటీ అయిందన్న బాధ ఎక్కువగా ఉంది. నిన్ను స్కూటర్ ఎక్కడ ఉంది? తీసుకురా, తీసుకురా. నీ వల్లే మీ ఆవిడ ప్రెగ్నెంట్ అయింది అని గ్యారంటీ ఏంటి అని ఫ్యామిలీ మ్యాన్ ప్రసాద్ ని అడిగిన అజయ్ శర్మ. ప్రసాద్ భార్యని కోర్టుకొచ్చి ఆ విషయం కన్ఫర్మ్ చేయమన్న అజయ్ శర్మ. కోర్టుగా ఎందుకు వస్తున్నాయి ఇట్లాంటి విషయాలకి? ఇలాంటి విషయాలు మాట్లాడడానికి అమ్మాయి కోర్టుకి ఎలా వస్తుంది? నాకు తెలిసి రాదు భయ్యా. రాదు. ఆ అమ్మాయి కోర్టుకు వస్తుందా రాదా? మిలాడ్, ఆ అమ్మాయి రాదు. ఇతనికి డబ్బు పిచ్చి, పబ్లిసిటీ పిచ్చి. ఇతను జెన్యున్ కాదని ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడో తెలుసు. అందుకే ఇన్ని హియరింగ్స్ అయినా వాళ్ళ ఫ్యామిలీ నుంచి కోర్టుకి ఎప్పుడూ ఎవ్వరూ రాలేదు. నోబడీ ఎవర్ టర్న్డ్ అప్ అండ్ ఐ మిలాడ్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. ఇతను అమ్మాయి ఫీలింగ్స్ కి అసలు ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వలేదు. But I respect her decision. And without wasting any further time of the Honorable Court, my lord, ఈ కేస్ invalid, inconsequential and irrelevant గా భావించి ఈ కేసుని కొట్టేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. That'll be all, my lord. And just one more thing, if you allow me, please. ఈ కేసు వల్ల నా క్లయింట్ కి జరిగిన నష్టానికి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ కేసు వల్ల నా క్లయింట్ కి జరిగిన అవమానానికి మీ లార్డ్ తగిన నష్టపరిహారం కూడా చెల్లించాలని కోర్టు వారిని కోరుతున్నాను. That'll be all, my lord. With this, I would like to rest my case. ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పట్టురా. కేసు కొట్టేమని కంపెనీ తరపు లాయర్ అడిగినట్టు ఇప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బ్రేకింగ్ న్యూస్. కేసు కంపెనీ వాళ్ళే గెలిచేలా ఉన్నారు. జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నట్టుగా సమాచారం. సార్,
సార్. యువర్ ఆనర్, మిసెస్ ప్రసాద్. నేను మాట్లాడొచ్చా? ఇక్కడికి వచ్చి మాట్లాడమ్మా. మీ ఆయనకు ఒకసారి ఫోన్ చేయమ్మా. చేయనమ్మా. నువ్వు ఇంటికి వచ్చి చాలా రోజులు అవుతుంది, ఒక్కసారి కాల్ చేయి. ఆయన కాల్ చేయనప్పుడు నేనెందుకు కాల్ చేయాలి? పోనీ నేను కాల్ చేయనా? వద్దమ్మా. ఆయనకి నేనంటే ఇష్టం పోయింది, నేనంటే ప్రేమ పోయింది. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా కోర్టు కేసు అంటూ తిరిగాడు. నువ్వు చెప్పమ్మా, అసలు ఇలాంటి కేసు ఎవరైనా పెడతారా? ఎవరు పెట్టరమ్మా. అతనికి నీ మీద ఎంత ప్రేమ నమ్మకం లేకపోతే నిన్ను నమ్మి ఆ కంపెనీ మీద కేసు పెడతాడు చెప్పు. అదే వేరే వాడైతే కంపెనీని నమ్మి నీ మీద కేసు పెట్టేవాడు. నువ్వు ప్రెగ్నెంట్ అయినందుకు. అది కాదమ్మా, అతను అలా ఆలోచించలేదు. అసలు పిల్లలే వద్దన్నవాడు ముందు నిన్న అబార్షన్ చేయించుకోమనాలి కదా. ఒక్కసారి నా మాట నీతో అన్నాడా? ఇదే ప్రశ్న తనని కోర్టులో అడిగినప్పుడు ఏం చెప్పాడో తెలుసా? నీ వల్లే మీ ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యారని గ్యారంటీ ఏంటి అని అడిగిన అజయ్ శర్మ, అబార్షన్ చేయించుకోండి, ఖర్చులు మేమిస్తాం అన్న కంపెనీ లాయర్. పిల్లల్ని వద్దనుకున్న మాట నిజమే, కానీ మరీ పుట్టబోయే బిడ్డని చంపుకునేంత కిరాతకునైతే కాదు సార్. నేను పిల్లలు వద్దనుకున్నది, నేను అనుకున్న లైఫ్ వాళ్ళకి వెళ్ళనమ్మా. Milord, how can this be allowed? I mean, at this point, at this stage of... Please let her speak. No, Milord, without any prior... Please let her speak. Milord. చూడమ్మా, నీకిక్కడ మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటే ప్రైవేట్గా నా ఛాంబర్లో మాట్లాడటానికి నీకు అన్ని హక్కులు ఉన్నాయి. అక్కడ నేను, నువ్వు, ఇద్దరు లాయర్లు, ఇద్దరు విట్నెస్లు మాత్రమే ఉంటారు. వద్దు సార్, నేనేం తప్పు చేయలేదండి. అందరి ముందే మాట్లాడతాను. ఆర్డర్, ఆర్డర్. ఏమైనా అయితే మా ఆయన చూసుకుంటాడు. తల్లిగా నేను చెప్తున్నా, నా బిడ్డకి తండ్రి మా ఆయన. ఇంకో విషయం, మీ ప్రొడక్ట్ లేకుండా ఏ రోజు మేము కలవలేదు. ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా? Next hearing will be
22nd of next month. కేసు ఇంకా అవ్వలేదు. అజయ్ శర్మ అంత సులువుగా వదిలిపెట్టారు. అజయ్ శర్మ ఏం మెలిక పెట్టకుండా ఫ్యామిలీ మ్యాన్ ప్రసాద్ అడిగినట్టు అంత సులువుగా ₹1 కోటి ఇవ్వడానికి ఒప్పుకుంటారా? అదేంటమ్మా అలాంటి విషయం అందరి ముందు అంత ధైర్యంగా అనేసావు? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ ఎక్కిళ్ళొస్తే మంచినీళ్ళు తాగొచ్చు కదే. అవి ఎక్కిళ్ళు కావు, మరి కడుపులో పిల్లలు తంతారు. అవునా? మ్మ్. 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 అసలు అదేం ఫీలింగ్ రా? కడుపులో ఉన్నప్పుడు పిల్లలు తంతారంట. బ్యూటిఫుల్ ఫీలింగ్ రా. అవునరా. తర్వాత తెలుస్తుంది, బయటకు వచ్చా కూడా తంతారు. అరే నేను 2 పిల్లల తండ్రిని రా. నీకు ఇంకా పుట్టలేదు, నువ్వు నాకు చెప్తున్నావా? ఫ్రాంక్గా ఒకటి చెప్పరా, ఇన్నాళ్ళు మనం ఇదే వీధుల్లో తిరిగాం. అక్కడ టాయ్ షాప్ ఉందని ఎప్పుడైనా చూసావా? ఇప్పుడు మాత్రం టాయ్ షాప్ దగ్గర ఆగడాలు, బొమ్మల కొండాలు, కిక్కుతున్నారని నాకు చెప్పడాలు. కరొక్కట్రా, నువ్వు ఎమోషనల్గా ఫాదర్ అయిపోయావు. రే ఆడాలి ఇక్కడ మోస్తారా, మనం ఇక్కడ మోస్తాం అంతే. వెల్కమ్ టు ద క్లబ్. రే నీకు బుడ్డి గడ వచ్చా? విచ్చేయమన్నా అది నేర్చుకోడరా. జస్ట్ ఇది లేపు, అది ఏం లేదురా. ఇప్పుడు సింపుల్ గా ఒకటే స్టెప్ రా. పావు ఉఠానా డైపర్ నికాల్నా हाथ को ऐसा रख के क्लीन करते जाना टरन 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 टरन. Cheers रा, I love you. My lord, ఇలాంటి ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళని ఒక 100 ఫ్యామిలీస్ పైన సర్వే చేశాను. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీని చూస్తే 4 తరాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్స్లో వెళ్ళి చూపించుకున్నారు, గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకున్నారు. ఇప్పుడు నష్టపరిహారం అడుగుతున్నారు. ఇట్స్ ఫైన్ మై లార్డ్. 1 crore మై లార్డ్. అది అత్యాశ అంటే, స్థాయికి మించిన కోరికలు. ఎంత అడిగితే అంత ఇచ్చేస్తారనుకుంటున్నారేమో ప్రసాద్, మిస్టర్ ప్రసాద్. బట్ ఐ వాంట్ హిమ్ టు అండర్స్టాండ్ ఇట్ డస్ నాట్ వర్క్ లైక్ దట్ మై లార్డ్. ఇన్ టుడేస్ టైమ్స్ ఒక గవర్నమెంట్ కాలేజ్లో వెళ్ళి చదువుకుంటే మహా అయితే మాక్సిమం ఎంత అవుతుందంటారు? ₹1,00,000. పోనీ 2 లక్షలు మై లార్డ్. నా క్లయింట్ పెద్ద మనసుతో 5 లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. బట్ నో, హీస్ ఆస్కింగ్ ఫర్ 1 crore. It sounds preposterous. It's ridiculous, I would say, my lord. That's all for now, my lord. Actually, my lord, నువ్వు కూర్చోవయ్యా. 5 లక్షలు ఇస్తానంటున్నారు, నువ్వేమంటావు? నువ్వేం మాట్లాడవేంటి ప్రసాద్? నవ్వుతావేంటయ్యా? సార్ చెప్పిన లాజిక్ అంటే నాకు నవ్వే వస్తుంది సార్.
₹1,00,00,000 ఎందుకు ఖర్చు అవుతుందో నేను తర్వాత చెప్తాను సార్. కానీ మీ లాజిక్ ప్రకారం మధ్య తరగతుడు పెద్ద కళ్ళకి కనకూడదు అనమాట. మిలాడ్, నేను మాట అనలేదు. క్లియర్గా అన్నారు కదా సార్. మా ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగానే మా ఆడవాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూపించాలి, మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో చదవాలి, చదివించుకోవాలి. మేము పెద్ద స్కూళ్ళు పెద్ద హాస్పిటల్ కోరుకోకూడదా సార్? What is he trying to say, my lord? What is he trying to prove? గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు కాలేరా? మిలాడ్, ఒక చిన్న పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని శ్రీ అబ్దుల్ కలాం సైంటిస్ట్ అయ్యారు, మన దేశానికి ప్రెసిడెంట్ అయ్యారు. అలా చెప్పుకుంటూ మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు సార్? నేమ్స్ దట్ మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు? పెట్టాడుగా. మేము ఎలాగో చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ టిఫిన్ బండ్లు పెట్టుకుని ఆటోలు తోలుకుంటూ మధ్యతరగతి బతుకులు బతికేస్తాం. కానీ మాకు రేపు పుట్టబోయే పిల్లలకు కూడా మా ఆర్థిక స్తోమతకు తగిన కళ్ళే కనాలంటే ఎలా సార్? మూడు పూటలు అడుక్కుంటే ఒక్క పూట తిండి దొరికే బిచ్చగాడు కూడా తన పిల్లలకు 3 పూట్ల తిండి పెట్టాలని చూస్తాడు సార్. తను పెట్టగలడా లేదా అన్నది తర్వాత సంగతి. ప్రపంచంలో ఒక్క తండ్రిని చూపించండి సార్. తన ఆర్థిక స్తోమతకు తగిన జీవితాన్నే పిల్లలకి ఇద్దాం అనుకున్న ఒక్క తండ్రిని చూపించండి, నేను ఈ కేసు వదిలేస్తాను. ఈడు కాదు, ఆయన వదిలేస్తాడు సార్. మీరు ఫాదరే కదా సార్, మీరు చెప్పండి, మీ ఆర్థిక స్తోమతకు తగిన జీవితాన్ని మీ పిల్లలకి ఇచ్చారా? తల్లిదండ్రులం కదా సార్, ఎక్కువే ఇస్తాం కదా సార్. అవును సార్, మీ నాన్నగారు ఏం చేసేవారు సార్? ఈజ్ అ ఫార్మర్, రైతు. మీరు చాలా అదృష్టవంతులు. మీ నాన్నగారు ఈ రోజుల్లో రైతు అయ్యి ఉంటే మీరు ఈ జన్మలో లాయర్ అయి ఉండాలి కాదు. ఇప్పుడున్న ఖర్చులకి ₹1,00,00,000 ఎందుకని అడుగుతున్నారు? ఆ ₹1,00,00,000 నేను తీసుకోవట్లేదండి. ఆ ప్రశ్న వెళ్ళి హాస్పిటళ్ళు, స్కూళ్ళు, కాలేజీలను అడగండి. నువ్వు ఉండవయ్యా. మీరు చదువుకున్నప్పుడు నేను చదువుకున్నప్పుడు ఇంత ఖర్చు లేదు సార్. మరి ఇప్పుడేమో బంగారపు బోట్ల మీద బంగారపు చాక్ పీసులతో, బంగారు పేపర్ మీద బంగారు పెన్నులతో రాయిస్తున్నారేమో నాకు తెలియదు. అసలు అంతంత రేట్లు పెట్టేది పిల్లలు చదవాలనా చదవకూడదనా? సార్, ఆ ₹1,00,00,000 ఓన్లీ చదువు ఖర్చు మాత్రమే సార్. మళ్ళీ కూతురు పడితే నగ నట్ర పెళ్లి ఖర్చు, కొడుకు పడితే ఫోన్లు, బైకులు వగేరా అవన్నీ కలపలేదు సార్. ఇప్పుడేలా ఉంటే ఇంకొన్నాళ్ళకి KGF, రాఖీ బాయ్, పుష్పరాజ్ లేదా పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇలాంటి డబ్బున్నోళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరు పిల్లల్ని చదివించుకోలేరు సార్. ఆ కష్టాలు నాకన్నా నా ఫ్రెండ్కి బాగా తెలుసు. వాడికి 2 పిల్లలు. ఐ నీడ్ టు టాక్. ఆయన కొంచెం జరిగితే జరగండి. మై లార్డ్, ఇప్పుడున్న జనరేషన్లో స్కూల్లో అడ్మిషన్ దొరకడం కంటే ఒక ఎమ్మెల్యే టికెట్ దొరకడం చాలా ఈజీ మై లార్డ్. మినిమం 5-6 నెలలు స్కూల్ చుట్టూ తిరగాలి తెలుసా? ఉన్నవి 30 సీట్లు, అమ్మేవి 3,000 అప్లికేషన్లు. ఒక్కో అప్లికేషన్ 3,000 చొప్పున కొన్నా సీట్ దొరుకుతుందని గ్యారంటీ లేదు సార్. పైగా లక్కీ డ్రా అంట డ్రాయర్లోది. తీరా అప్లికేషన్ సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూలు మాకు. పిల్లలు చదువుకోవడానికి మాకెందుకు సార్ దిక్కుమాల ఇంటర్వ్యూలు? అంటే పిల్లలు స్కూల్లో చేరాలంటే పేరెంట్ డిగ్రీలు చదువుండాలి సార్, అది మ్యాండేటరీయా? అక్కడ మ్యారేజ్ చేసి ముందుకెళ్తే అడ్మిషన్ ఫీజు, అడ్మినిస్ట్రేషన్ ఫీజు, స్కూల్ యూనిఫామ్లు, బుక్స్, ట్రిప్పులు, ప్రాజెక్ట్ వర్కులు, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, స్పోర్ట్స్ డే, రెడ్ డే, గ్రీన్ డే, లవ్ డే చెప్పి ఒక వ్యాలంటైన్స్ డే తప్ప ప్రతి డే మమ్మల్ని మిగుతూనే ఉన్నారు సార్. పిల్లలకు లైఫ్ అని చెప్పి మాకు లైఫ్ లేకుండా చేయడం ఏంటి సార్? అందుకే సార్ ఈ జనరేషన్లో పిల్లల్ని కనాలంటే ఒక్కొక్కడి పడిపోతుంది. దానికి తోడు ప్రతి సంవత్సరం 10% పెంచుతారంట. ఎక్కడైనా సంపాదన కోట్లలో ఉండాలి సార్, చదువు కోట్లలో ఉండడం ఏంటి సార్ దరిద్రం కాకపోతే? వీడేంటి ఫస్ట్ టైం లాయర్లా మాట్లాడుతున్నాడు? ఇన్ని ఖర్చులు పెట్టుకొని
ఆల్మోస్ట్ కటిక దరిద్రంలో మాలాంటి పేరెంట్స్ ఉంటే పెద్ద మనసు చేసుకొని 5 లక్షలు ఇస్తాయంట మన బాలీవుడ్ లాయరు. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం సార్. 5 లక్షలకు ఏమొస్తాయి సార్? తిప్పి కొడితే సంవత్సరం పొడుగున పాల డబ్బాలో డైపర్లు కూడా సరిపోవు. ఇప్పుడు ఈయన భాషలో చెప్పాలంటే ఇట్స్ రిడిక్యులస్ అండ్ ప్రిపాస్టరస్ అనేది అన్నాడు ఇందాక. నేను చెప్పిన దాంట్లో ఒక్కటి రాంగ్ అయితే మొత్తం బట్టలు తిరుగుతాను. ఏంటి వీడు మాట్లాడతాడా? అందుకే సారిచ్చే మహాప్రసాదాన్ని ఓ పేపర్లో చుట్టి డైపర్లో పెట్టుకోమని చెప్పండి. And I apologize if I spoke anything offensive and abusive, Mr. Opposite Lawyer. That's all, Your Honor. ఈడేంటి మళ్ళీ స్టార్ట్ చేశాడు? సార్ ఆ పదాన్ని ఏమంటారు సార్? ఏ పదము? అదే సార్, ఒకరిని ఎక్కువ చేసి ఒకరిని తక్కువ చేసి మాట్లాడతారు, అది డిస్క్రిమినేషన్. మాలాంటోళ్ళు మా ఆస్తికి తగ్గట్టు మా స్తోమతికి తగ్గట్టే ఆలోచించమని డిస్క్రిమినేషన్ చేసి మాట్లాడారు సార్ పెద్దలాయరు సార్. అది కరెక్టేనా సార్? మీరు అలా డిస్క్రిమినేట్ చేసి మాట్లాడుండకూడదు. అపాలజీ చెప్పండి. I'm sorry, my lord. పర్లేదు సార్. థ్యాంక్ యూ సార్. ఈ కేసుకు సంబంధించిన ఫైనల్ జడ్జిమెంట్ 48 గంటల్లో ఇవ్వబడుతుంది. ఓ వైర్లెస్సా? ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. ఆ వైస్ సార్ మీరు అడగండి. సార్ 1 సెకండ్. నేను ప్రెస్ మీట్ ధోని రిటైర్ అవ్వకూడదనే ధోని మీదే కేసు వేయాలా? డేట్స్ లేవు కదమ్మా, టచ్లో ఉండు. ఓకే సారీ సార్, అడగండి. ఫస్ట్ టైమే ఇలాంటి క్లిష్టమైన కేసు ఎలా డీల్ చేశారు? అసలు ఎలాంటి లీగల్ పాయింట్స్ అడిగారు సార్ వాళ్ళని? అంటే మొన్నటి దాకా మీ పేరు జస్ట్ పత్తి కిషోర్. మీ మొదటి కేసు డీల్ చేసిన విధానాన్ని చూసి మా ప్రెస్ వాళ్ళంతా మీకు ఒక మంచి బిరుదు ఇద్దాం అనుకుంటున్నాం సార్. ఇవ్వాలిగా, అది మీ బాధ్యత. ఈ రోజు నుంచి మీ పేరు మేమందరం కలిసి ఇద్దాం అనుకున్న బిరుదు ఇలాంటి కేసు ఎవడైనా తీసుకుంటాడా? అందుకే నువ్వు జస్ట్ పెళ్ళామయ్యో, నేను మొగుడినయ్యే. ఈ కేసు వల్ల నాకు ఒక అల్లర్ నరేష్, ఒక బొమ్మరిలు భాస్కర్, ఒక దిల్ రాజుల గొప్ప పేరు వస్తుంది. అండ్ బై ద వే వెనెల కిషోర్ ఆల్సో. సారీ చెప్పండి చెప్పండి. కండోమ్ కిషోర్. ఎలా ఉంది సార్ బిరుదు? ఎలా ఉంది సార్? తమరి పిరుదులా ఉంది. పిల్లల్ని చదివించడానికి ₹1 కోటి ఎందుకు ఖర్చవుతున్నాయి అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ధర్నా దిగారు. ఆల్రెడీ పిల్లలున్న తల్లిదండ్రులు అందరూ స్కూళ్ల మీదకి, కాలేజీల మీదకి ధర్నాకి దిగి ఫీజులు తగ్గించమని అడుగుతున్నారు. పిల్లలు పుట్టబోతున్న తల్లిదండ్రులంతా హాస్పిటల్ మీదకు వెళ్లి వాళ్ళని నిలదీస్తున్నారు. ప్రసాద్ చెప్పింది కరెక్ట్. మా రోజుల్లో డిగ్రీ వరకు చదివితే 10,000 కూడా అయ్యేది కాదు. ఈవెన్ ఇంజనీరింగ్ పేమెంట్ సీట్ అయినా 4 ఏళ్ళకి 2 లక్షలే. ఎటుపోతున్నాం మనం? మీకు ముందే చెప్పాను కదా, అతను కేసు వేసింది ఆ కంపెనీ మీద కాదు, సిస్టమ్ మీద. బిల్ కట్టేది వస్తా. రూమ్ నెంబర్ 20 ఉన్నాయి కదా, క్రెడిట్ కార్డు వద్దా? నువ్వు కంగారు పడకు, వచ్చేస్తున్నా. సార్ డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా? అలాంటివేం లేవు సార్. మీతో కొంచెం మాట్లాడచ్చు. ఎవరనుకుని ఎవరితో మాట్లాడుతున్నారండి? నేను చెప్పేది వినండి సార్ ఒక్కసారి.
సార్ సార్ ఒకసారి మీతో మాట్లాడాలి సార్. ఉండవే బాబు, నేను అసలు బిల్లు కట్టి ఆడవాళ్ళు. సార్ సార్ ప్లీజ్ సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం వినండి సార్. సార్ ప్లీజ్ సార్, సార్ సార్ ప్లీజ్ సార్ 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 ఏంటండి బాబు నన్ను తగులుకున్నారు? సార్ నేను చెప్పేది వినండి. ఏంటి సార్, నేను ఎంజాయ్ కంపెనీ నుంచి వచ్చాను. మీరు కేసు గెలిచారు సార్. ఇదిగోండి సార్ ₹1,00,00,000 చెక్. థ్యాంక్స్ అండి. సారీ. ప్రసాద్ గారు మీకు బాబు పుట్టాడండి. కంగ్రాట్స్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అండి. రే, మా నాన్నని నేను తిట్టుకున్నట్టు నీకు నన్ను తిట్టే ఛాన్స్ ఇవ్వను. నీ లైఫ్ సెటిల్ చేశాను రా. నువ్వు పుట్టుకతోనే కోటీశ్వరుడు. సార్ మీకు బాబు పుట్టాడు సార్. చెప్పారు కదమ్మా, వెళ్ళండి. డబుల్ కంగ్రాట్స్ సార్, మీకు ట్విన్స్ పుట్టారు. ఏంటి మనకు ట్విన్స్ అంట? మనకు ట్విన్స్ అంట? నాకు ముందే తెలుసు. మరి నాకెందుకు చెప్పలేదు? ఒక్కరనుకుని నువ్వు ఇంత హంగామా చేశావు. ఇద్దరంటే ఇంకేమైపోతావని చెప్పలేదు. ఆయన ఈ రోజైనా హాస్పిటల్కి వచ్చావా నీకు తెలియడానికి? అయినా నాకు చెప్పకూడదని డెసిషన్ ఎవరిది? చిచ్చి, నీ జీవితంలో ఒక్కడు కూడా నాకు పనికొచ్చే డెసిషన్ తీసుకోవా? అసలు డెసిషన్ ఎలా ఉంటాయి తెలుసా? తలదించుకో, ఇది చూడు. నీ చెత్త డెసిషన్లు నువ్వును. ప్రసాదు, ఏం మొక్కున్నావే? అది కాదురా ప్రసాదు, ఇద్దరూ మగపిల్లలే. ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంటే కళగా ఉంటుందిరా. ఎంచక్క పట్టీలు, పిలకలు, బొట్లు, సరస్వతి ఉంటుంది నాయనా. నేనా కొట్టకూడదు? నీకా సిగ్గులేదు? మొన్నటి దాకా పిల్లలు అన్నావు, ఇద్దరు పుట్టారు. ఇప్పుడు మళ్ళీ ఆడపిల్ల కావాలా? సిగ్గులేదు, సిగ్గులేదు నాన్న. ట్విన్స్ రా, మగపిల్లలు. మా వాడి రంగు రాలేదు, కోడల రంగు వచ్చింది. సూపర్ ఉన్నారు.